శంకరాయ వినిపిస్తుంది సరిగ్గా లేదు. నమ శంకరాయ. ఒక్క నిమిషం. మహాదేవ హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం హరి ఓం. భారతీ కరుణ భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేకర భారతీం. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకర్మణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. మహభ్యో ఋషుభ్యో గురుభ్యో నమః. శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి నుండి కొన్ని రోజుల పాటు శ్రీ విష్ణు సహస్రనామము దాని యొక్క భాష్యాన్ని శంకరాచార్యుల వారు మనకు అందించిన భాష్యాన్ని ఆధారం చేసుకుంటూ మనందరం చక్కగా ఈ యొక్క సేవని భగవత్ సేవలో పాత్రులవుతాము అని మొట్టమొదట చెప్పుకుంటూ, నా పేరు శ్రీరామచంద్రమూర్తి. నేను ముదిగొండ శంకర శర్మ గారి దగ్గర, అట్లాగే ప్రస్తుతం పురాణ మహేశ్వర శర్మ గారి దగ్గర వేదాంతము ప్రస్థానత్రయ భాష్యాన్ని నేర్చుకున్నాను. కొంత ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే శృంగేరి జగద్గురుల యొక్క ఆశీర్వాదంతో, వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క మార్గదర్శకత్వంతో ప్రవచనాలు చెప్పుకుంటూ ఈ అహం బ్రహ్మాస్మి అన్న సంస్థ ద్వారా శని ఆదివారాలు తెలుగులో వేదాంత పాఠాలు చెప్తూ ఉన్నాను. అలాగే సోమ బుధ శుక్రవారాలు భగవద్గీత ఇంగ్లీష్ క్లాసులు సాయంత్రం చెప్తున్నాను నేను. అది శంకర భాష్యంతో పూర్తిగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా. అవి కాకుండా శంకరవాణి అన్న యూట్యూబ్ ఛానల్ నాకు ఉంది. దాంట్లో నేను ప్రవచనాలున్నా ఏవైనా విషయాలున్నా కూడా దానిలో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను అని ముందుగా నా గురించి నేనే చెప్పుకుంటూ, కేవలం ఎవరు మీరు అంటే ఇవన్నీ చెప్పడం అనవసరం. శంకరాచార్యుల వారి యొక్క శిష్య పరమాణువు, జగద్గురుల యొక్క శిష్యుడిని, అది చాలు. అంతకంటే గొప్ప పరిచయం అవసరం లేదని సవినయంగా అందరికీ చెప్పుకుంటూ, అందరికీ అలాగే చక్కగా ఇలాంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో అందరూ కూడా ఇక్కడికి నారాయణుడి యొక్క అనుగ్రహానికి పాత్ర అవ్వడానికి ఏది చెప్పారు, ఏది ముఖ్యమైన మార్గము అంటే మనకి గేయం గీత నామ సహస్రం అని శంకరాచార్యుల వారే చెప్పారు మనకి. అందుకని గీతాపాఠం అనేక సార్లు వింటున్నాము ఇటు అటుగా కూడా. అందుకని ఏది చెప్తారో అని వీరు యాజమాన్యం నన్ను అడిగినప్పుడు విష్ణు సహస్రనామం చెప్పుకుందాము. అది నేను ఎక్కువగా ప్రచారంలో చూడలేదు. అంటే అందరూ చదువుతారు, అనేక మందికి నోటికొచ్చు, కానీ అసలు దాని తత్వం ఏమిటి, శంకరులు దాన్ని ఎంత అందంగా దానిలోని తత్వాన్ని వివరించారు, అది తెలుసుకునే ప్రయత్నంలో ఉంటేనే అది కర్మపరమా భక్తిపరమా మనం విష్ణు సహస్రనామాన్నే తెలుసుకుంటాం. అంటే విష్ణువు ఎవరైనా శ్రీ మహావిష్ణువు త్రిమూర్తులలో ఒకడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని మనకు తెలుసు. అట్లాగా అనుకోవాలా అంటే ఈయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడు కాదు, ఈయన త్రిమూర్తి ఆత్మకుడు, త్రిమూర్తులలో ఒకడు కాదు, ముగ్గురు కలిసిన త్రిమూర్తి ఆత్మకుడు. అంటే మాయను అధిష్టానంగా ఉంచుకున్న పరబ్రహ్మము, ఈశ్వరుడు, సగుణ సాకార బ్రహ్మము. ఈయన నిర్గుణుడే, నిరాకారుడే. అందుకే ఒక పేరు లేదు ఆయనకి, సహస్రాలు ఉన్నాయి. సహస్రం అంటే ఏమిటి? 1000 ఖచ్చితంగా 1000 లెక్క పెట్టి చెప్తారా అంటే అట్లా కాదు. శతం సహస్రం అనంతం. అంటే శతమన్నా సహస్రమన్నా అనంతమన్నా కూడా అనంతవాచకం, అది అనేకములైన ఉన్నాయి. మరి అవి నామముల పేర్ల ఎవరు పిలుస్తారండి? దేవుణ్ణి పేరు పెట్టి పిలుస్తామా మనం ఏమన్నా? మనకంటే ఏ పేరు ఉంది, పుట్టుకతో ఇచ్చారు 10 రోజుల తర్వాత లేకపోతే 21 రోజులకి.
మా తల్లిదండ్రులు బంధువులు పిలుస్తారు. మరి ఆయన్ని ఎవరు పిలుస్తారు పేరు పెట్టి? పిలిచేవి కాదు. అందుకే యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః, అవి ఆయన యొక్క గుణములు. ముందే చెప్పుకున్నాం కదా, సగుణ సాకార బ్రహ్మము పరబ్రహ్మం అంటే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకులకి అందుబాటులో ఉండడానికి దిగి వచ్చిన పరబ్రహ్మము, నిర్గుణ నిరాకారుడే కానీ సగుణ సాకారుడుగా మనకి వ్యక్తమవుతున్నారు. అందుకే శంకరులు భాష్యం రాస్తూ గీతలో రాస్తారన్నమాట, దేహవాన్ ఇవ జాతవాన్ ఇవ అంటే పుట్టినవాని వలె, దేహము ధరించిన వాని వలె. ఎవరి దృష్ట్యా? మన దృష్ట్యా. వారు ఎప్పుడూ పుట్టింది లేదు. నా జాయతే మ్రియతేపి, వాళ్ళు పుట్టిందే లేదు. ఆత్మ అన్నది పరబ్రహ్మం. అందుకే భగవానుడన్నా ఈశ్వరుడన్నా ఇక్కడ నారాయణుడు ప్రస్తుతం అన్న మన ఆత్మ అన్న ఒకటే, ఒకదాని గురించే మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మము అది బ్రహ్మ పదార్థము. పేర్లు వివిధ రూపాలుగా మనకి ఆ సందర్భవశాత్తు వాడుతున్నాం వాడుకలో, అంతేగాని అన్నీ ఉన్నది ఒకటే అన్నమాట. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నది ఒకటే, అది బ్రహ్మము మాత్రమే. ఇక్కడ మనం విష్ణువు అంటున్నాం. ఎందుకు? వ్యాపించి ఉన్నాడు ఆయన. ఒక చోట ఒక ముద్దలాగా ఎక్కడో లేడు ఆయన, అంతటా వ్యాపించి ఉన్నాడన్నమాట. ఉన్నదంతా బ్రహ్మమే. విచిత్రం, అది అర్థం కావట్లేదు మనకి. ఎందుకు అంటే తద్వేత్తి మాం తత్వత అంటే తత్వముతో నన్ను వెతకాలి అని చెప్పాడు ఆయన, తెలుసుకోవాలి అన్నాడు. మనం తత్వాన్ని విడిచిపెట్టి అన్నీ వెతుకుతున్నాం. అది అన్నమాట. ఆ తత్ అన్నప్పుడే ఆ తత్ పదార్థం ఏమిటంటే తత్ బ్రహ్మ. తత్ అంటే బ్రహ్మమే, వేరేదేమీ లేదు. అలా అంతవరకే తెలుసు మనకి. మరి దాని యొక్క గుణములు ఏమిటి, లక్షణములు ఏమిటి, అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇదిగోండి సహస్రనామాలు ఇయ్యబడ్డాయి. ఇవి కొంచెం మనం సరిగ్గా అర్థం చేసుకుంటే బ్రహ్మము యొక్క లక్షణములు, ఆ తత్పదవాచ్యుడైన ఆ నారాయణమూర్తి యొక్క గుణములు సరిగ్గా మనకి తెలుస్తాయి. అప్పుడు నిధిధ్యాసన మననము బాగా అలవాటు అవుతుంది మనకి. ప్రస్తుతానికి శ్రవణము చేస్తున్నాం. జ్ఞానము కావాలి అంటే మననము నిధిధ్యాసన కావాలి. 1000 నామాల్లో ఏ కొన్ని నామాలన్నా చదివేటప్పుడు మనకి దాని అర్థతః మనకు కనుక గోచరం అవుతే చక్కగా మనకప్పుడు ఆ మనసు దాని యందు నిలబడుతుంది. ఆ భావం యందు మనసు లయం అవ్వడమే పరమాత్మని ఇక్కడుండగా చేరుకోవడము. అదే జీవన్ముక్తి అవస్థ. ఇదే చెప్తోందా మరి విష్ణు సహస్రనామం జీవన్ముక్తి అవస్థని చేరుకోవడానికి పనికొస్తోందా మనకంటే అవును, ఖచ్చితంగా. అందుకే పరబ్రహ్మము ఏమి ఇవ్వగలుగుతాడు? పరబ్రహ్మముని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏమిటి? బ్రహ్మముని తెలుసుకుంటున్నాం. బ్రహ్మవేత్తలం మనం. బ్రహ్మమును తెలుసుకున్నవాడు ఏమవుతున్నాడు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అవుతున్నాడు వాడు. ఒక ఏదైనా పాండిత్యం ఉంది అంటే వాడు పండితుడు అవుతాడు. శాస్త్రం తెలుసుకున్నాడు అంటే శాస్త్రవేత్త. కానీ విచిత్రం, బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అది వేదం చెప్తోంది. అందుకని ఈ పరబ్రహ్మమైన నారాయణమూర్తిని మనం తెలుసుకోగా బ్రహ్మమే ఆ స్వరూపాన్నే మనం పొందుతాం. క్రమశః ఒకేసారి వాళ్ళ రోజు అందరూ బ్రహ్మం అయిపోయి ఇటు నుంచి వెళ్ళరు. క్రమశః క్రమముగా దాని యందు చిత్తశుద్ధి ఏర్పడి మనస్సు నిలబడి నిధిధ్యాసన సరిగ్గా కుదిరినప్పుడు ఆ బ్రహ్మతత్వము మనమే అని తెలుస్తుంది. అందరికీ తెలిసిన మాటే, హృద్దేశేర్జున తిష్టతి అన్నారు. మరి ఎందుకు కనపడట్లేదు అంటే తత్వముతో తెలుసుకోవాలి. అది ఎలా ఉన్నాడు ఆయన, ఆ బ్రహ్మతత్వం ఏమిటి, అవే ఇవంతా మనము ఈ విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటాం. అయితే ఇది ఎలాగా, దీని ప్రణాళిక ఏమిటి అంటే 6 నెలలు కింద విభజించుకున్నాము. ప్రతి నెల 3 రోజులు, శుక్ర శని ఆదివారాలు, ఇలా 6:30 నుంచి 7:45 సుమారుగా చెప్పుకునే ప్రయత్నం, లేదా 8 వరకు కూడా అలా చెప్పుకుంటే 18 రోజులు అవుతుంది. 18 రోజులు కూడా మనకి సంఖ్య సరిపోయింది కాబట్టి 18 రోజులు విష్ణు సహస్రనామం యొక్క శంకర హృదయాన్ని అనుసంధానం చేసుకుంటూ తెలుసుకునే ఒక గొప్ప యజ్ఞము, జపయజ్ఞము. యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నారు కదా, అలాంటి ఒక మంచి కార్యక్రమం ఇది. అందుకని ఇది ముందుగా చెప్పుకుంటూ వ్యాసుల వారు మనకి దీన్ని అందించారు. అలా ఎలా అందించారు అంటే గణపతిని, శ్రీ మహాగణపతిని సహాయం తీసుకొని గణపతి రాస్తుండగా మహాభారతాన్ని వ్యాసుల వారు చెప్తూ ఉన్నారు. వారు దర్శించారు.
ఆ దర్శించిన దాన్ని మహాగణపతి రాశారు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. మేము వైష్ణవులు అండి, మాకు వేరే పాత్రను పెట్టండి గణపతిలో అంటే అది కుదరని పని, అది జగమెరిగిన సత్యం అది. అందుకే విష్ణు సహస్రనామంలో శిష్టాచారం ఏమిటి అంటే శుక్లాంబరధరం నుంచే మనం ప్రారంభిస్తాం. ముఖ్య కారణం ఏమిటి అంటే అది రాసిన వారు గణపతి. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని శుక్లవర్ణం శ్వేతవర్ణంతో ఉన్న గణపతిని, ప్రసన్నమైన గణపతిని మనము విష్ణువుకి అభిన్న రూపంలో మనం ప్రార్థిస్తున్నాం. ఆయన వ్యాపకుడే, సర్వవ్యాపకుడు. ఇప్పుడు సహస్రనామాలు అన్నాం అంటే నామాల గుంపు అంటే గుంపు అన్నాం అంటే గణము, గణములకు అధిపతి గణపతి. అందుకే ఇద్దరికి అభేదం. పురాణాల్లో చూసినా కూడా విష్ణువు గణపతిగా అవతారం చేసుకున్న ఘట్టాలు చాలా ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన నుంచి అందుకని గణపతిని ఆరాధిస్తున్నాం. అలాగే వ్యాసుల వారు మహర్షి. వ్యాసం వశిష్ఠ నప్తారం అని కూడా చదువుతాం. మన పరంపర తెలియాలి. ఏ విద్య అన్నా కూడా పరంపరాగతంగా రావాలి. ఏవం పరంపరా ప్రాప్తం పూర్వై పూర్వతరం కృతం, ఇది గీతావచనం. ఏదన్నా పరంపరగా రావాలి. ఏదో మధ్యలో కొత్త దేవుళ్ళు కొత్త గురువులు వచ్చి నేను పెడతా అంటే మనకు అనవసరం అది. అందుకే దీనికి పరంపర ఏమంటే వ్యాసుల వారే. ఎవరా వ్యాసులు వారు అంటే దానికి పరంపరే ఉంది. మనం చదువుతాం నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అంటే వశిష్ఠుడు, శక్తి మహర్షి, తర్వాత మనకి పరాశరుడు, ఆ తర్వాత వ్యాసులు వారు, తర్వాత శుకుబ్రహ్మ, గౌడపాదులు, గోవింద భగవత్పాదాచార్యులు వారు, శంకర భగవత్పాదాచార్యులు వారు. ఇది మన పరంపర. దీనికే కట్టుబడి ఉంటాం మనం. ఇదే పరంపరగా వచ్చింది. అందుకే నారాయణుడే పరబ్రహ్మముగా చెప్పిన మహాభారతము లేదా భగవద్గీత లేదా విష్ణు సహస్రం అన్నీ ఒకటే, ఒక దానిలోవే. ఆ పరంపరనే అర్థం చేసుకొని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను, నారాయణుడి యొక్క గుణగణాలను సరిగ్గా అర్థమయ్యేది ఆ పరంపరలో వచ్చిన వాళ్ళకే అర్థమవుతుంది. అంటే ఎవరు అంటే వ్యాసులు వారు. వ్యాసులు వారి యొక్క శిష్యుడైన శంకరాచార్యుల వారు మాత్రమే చక్కటి వ్యాస హృదయాన్ని వ్యక్తపరచగలగరు. అది ఆ భాష్యంలో మనకి తెలుస్తుంది. అందుకే ఆ పరంపరగా వచ్చిందనమాట మనకి. అదే తెలుసుకుంటూ ఉంటున్నాం మనం. అలాగే శంకరులు కూడా 4 పీఠాలను చక్కగా వ్యవస్థాపన చేసి వారు ధర్మముని అలాగే కర్మ భక్తి జ్ఞానముల్ని నిలబడేలాగా ఎంతో సహాయం చేశారు మనందరికీ కూడా. ఎందుకు? నిస్వార్థముగా, కారణం ఏమీ లేదు, నిస్వార్థముగా వారు చేశారు. ఇలా చేస్తూ వారు ఏం చేశారంటే తరతరాలుగా శంకరులు మన యందు సరస్వతీ విద్యగా ఉండడానికి భాష్యాన్ని ఇచ్చారు. దేనికి ఇచ్చారంటే ముఖ్యమైనది ప్రస్థానత్రయ భాష్యం. అవే 10 ఉపనిషత్తులు. సరే, మిగతా 2 కూడా ఉన్నాయి. ఉపనిషత్ భాష్యము, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకి భాష్యం ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని భాష్యాలు కూడా ఇచ్చారు. వాటిల్లోనే సనత్సు జాతీయం ఒకటి, అది మహాభారతానికి చెందిందే. భగవద్గీత మహాభారతానికి చెందింది. అలాగే సనత్సు జాతీయం కూడా మహాభారతానికి చెందింది. దానితో పాటు విష్ణు సహస్రనామానికి కూడా వారు భాష్యాన్ని ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం. అదేంటి సహస్రనామాలకి భాష్యం ఇవ్వడం ఏంటి? భాష్యం ఎప్పుడైనా శాస్త్రానికి ఇస్తారు అంటే దానిలో సిద్ధాంతం ఉండాలి. అద్వైతము, జీవుడు ఈశ్వరుడు ఒకటి అని చెప్పే సిద్ధాంతం, అది వేదాంతం. దాన్ని శాస్త్రం అంటాం. అది బ్రహ్మసూత్రాల్లో అర్థమవుతుంది, ఉపనిషత్తులో అర్థమవుతుంది, గీతలో మొత్తం అదే ఉంది. అందుకు భాష్యం ఇచ్చారు, అర్థం చేసుకో. మరి దీనికి ఇవ్వడం ఏంటి భాష్యం అంటే ఇది కూడా అదే చెప్తోంది. విష్ణు సహస్రనామం కూడా జీవేశ్వర అభేదము చెప్తోంది, తత్పద వాచ్యాన్ని చెప్తోంది. ఆయన మనలో కూడా ఉన్నాడని చెప్తోంది. ఆ పరబ్రహ్మాన్ని ఎలాగా అంటే భక్తితో ప్రారంభించు, సాధన చేస్తూ ఉండు, ఆ తత్వములో ఏకీభావ స్థితిని పొందు, అదే చెప్తోందన్నమాట. అది జ్ఞానానికి సంబంధించింది విష్ణు సహస్రనామం కాబట్టి సాక్షాత్ శంకరాచార్యుల వారే దానికి భాష్యాన్ని ఇచ్చారు. అంతకంటే అది ఏ కోవకు చెందుతుందని చెప్పక్కర్లా. భాష్యం ఇచ్చారంటేనే అది సిద్ధాంతానికి చెందింది, అది వేదాంతం. అట్లాగే మహాభారతం ఏమిటి అంటే పంచమ వేదం. అన్ని వేదాలకి కూడా, అన్ని వేదాల్లో ఉండే సారం అంతా కూడా వ్యాసులు వారు మనకి మహాభారతంలో ఇచ్చారు. అందుకే దానిలో లేనిది ఏది లేదు అన్నమాట. ప్రతిదీ మహాభారతంలో ఉంటుంది. అలాగే వ్యాసులు వారు కూడా శపథం చేశారు, యదహాస్తి
తదన్యత్ర నేహాస్తి న తత్ క్వచిత్ అని, అంటే దీనిలో ఉన్నది బయట ఎక్కడా లేదు, బయట ఉన్నదల్లా దీంట్లో ఉంటుంది అన్నది శబదం చేశారు. అంటే మనం ఇది నేర్చుకుంటే ఇహములో కావాల్సినవన్నీ కూడా చక్కగా మనకి లభిస్తూనే ఉంటాయి, అన్నీ తెలుస్తూనే ఉంటాయి. అది జ్ఞానము. అలాగే ఇది ఎప్పుడు విష్ణు సహస్రనామం యొక్క పుట్టుక ఎలా జరిగింది, ఏ సందర్భంలో అది ఆవిర్భవించింది, అది తెలుసుకుందాం కొంత. మహాభారతంలోనే యుద్ధమంతా అయిపోయిన తర్వాత యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకి పట్టాభిషేకం చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో ధర్మరాజు కృష్ణ పరమాత్మ యొక్క దర్శనార్థం ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు విచిత్రం, కృష్ణ పరమాత్మ ధ్యానంలో ఉన్నారు. మనలా కాదు కదా, చాలా ఉత్తమ శిష్యులు కాబట్టి ధ్యానం అయ్యే వరకు, అవకాశం వచ్చే వరకు వారు వేచి ఉన్నారు. ఉండి కృష్ణ పరమాత్మ ధ్యానం నుంచి బయటికి వచ్చిన తరువాత అప్పుడు ధర్మరాజు పలుకుతున్నాడు అన్నమాట, స్వామి అందరూ నిన్ను ధ్యానం చేస్తారు, నిన్నేక ధ్యానం చేసేది, నీవు మళ్ళీ ఎవరిని ధ్యానం చేస్తున్నావు, నీకు అవసరమే వచ్చింది అసలు ధ్యానం చేయడానికి అంటే కృష్ణ పరమాత్మ నవ్వి, నువ్వు అన్నది సత్యమే, కానీ ఒక మహాత్ముడు కాలగతం పొందుతున్నాడు, ఆ మహాత్ముడు నన్నే తదేకముగా ధ్యానం చేస్తున్నాడు, నాకు శబదం ఉండనే ఉంది, నన్ను ఎవరు చూస్తూ ఉంటారో నేను వారిని చూస్తూ ఉంటాను, అందుకని ఆ మహాత్ముడునే నేను కూడా చూస్తున్నాను అన్నారు. ఎవరు ఏమిటి అంటే భీష్మ పితామహుడు, ఎంతో గొప్పవాడు, మీ వంశానికి మూల పురుషుడు కూడా ఆయన, ఎంతో శాస్త్రములు ధర్మములు తెలిసినవాడు. ఆయన అస్తమించక ముందరే నీవు వెళ్ళి, ఏది ధర్మరాజుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, నీవు వెళ్ళి ఆయన దగ్గర సకల శాస్త్రములు నేర్చుకో. అదేమిటి అప్పటి వరకు ధర్మరాజుకి శాస్త్రం తెలీదా, మరి నీతి తెలీదా, రాజనీతి? ఎందుకు అలా చెప్పారు అంటే తెలిసినా కూడా పెద్దల దగ్గర వినాలి. ఒకసారి విన్నామండి చాలు మాకు అలా అనుకోవడం వల్లే కష్టం అన్నమాట. పెద్దలు ఏది చెప్తున్నా కూడా శ్రద్ధగా వినాలి. నాకు వచ్చేసిందని, నాకు నోటికొచ్చి విష్ణు సహస్రనామం ఎందుకు వినాలి అంటే అది ప్రభావం చూపిస్తుందా మన మనసు యందు, దాన్ని బట్టి అది వచ్చా మామూలుగా వచ్చా అన్న తెలుస్తుంది అన్నమాట, తెలుసు అది అలా అన్నమాట. అందుకని ధర్మరాజు కూడా సవినయముగా, అలాగే పరమాత్మ మీరు చెప్పింది ఎప్పుడు వింటాం మేము అంటే కృష్ణ పరమాత్మ దగ్గర ఉండి ధర్మరాజుని, మిగతా పాండవుల్ని, కొందరు ఋషిగణాలు వాళ్ళందరినీ కూడా భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండగా తీసుకువెళ్ళారు. అక్కడ వెళ్ళి భీష్మాచార్యుల వారితో మాట్లాడి చెప్పారు, భీష్మ నీవు ధర్మరాజుకి నీకు తెలిసిన సకల శాస్త్రములన్నీ చెప్పవలసి ఉంటుంది అని. భీష్మాచార్య వారు చాలా సంతోషించి చెప్పగలను స్వామి, కానీ నా శరీరం దానికి తట్టుకునేటట్టు లేదు, అందుకే ధ్యాన నిమగ్నుడై నిన్నే చింతిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే సచ్చిదానంద స్వరూపుడు కృష్ణ పరమాత్మ, ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి చింతిస్తూ ఉంటే దేహాత్మ భ్రాంతి పోయి పూర్తిగా ఆనంద వశుడైపోయి ఉన్నాడు భీష్మాచార్యులు వారు. ఇప్పుడు నీవు నన్ను మళ్ళీ బయటికి బాహ్యంగా నన్ను వేరే వాళ్ళకి శాస్త్రం చెప్పాలంటే దేహంతోనేగా చెప్పాల్సింది, అప్పుడు నాకు ఈ ఖేదం తెలుస్తుంది అంటే నేను చూసుకుంటానది, నా శక్తితో నీకు ఆ బాధ కలగకుండా చేస్తాను. స్వామి ఇంకొక అనుమానం ఏమిటది అంటే నీవే సకల శాస్త్రవేత్తవి, శాస్త్ర రూపమే నీవే చెప్పచ్చుగా, ఇంతోదాన్ని నన్నెందుకు అంటే కృష్ణ పరమాత్మ నవ్వి అన్నారు, దీనికి 2 కారణాలు ఉన్నాయి. నాకు కొత్తగా కీర్తి యశస్సు వచ్చేది ఏమీ అవసరము లేదు, జగద్గురువుని నేను, కొత్తగా నాకు కీర్తి ఏమీ అవసరం లేదు. కానీ భీష్మాచార్యుడి యొక్క కీర్తి ప్రతిష్టలు యశస్సు అది వ్యక్తము అయ్యే సమయము ఆసన్నమైంది, అందుకు ఒక కారణం. రెండవది ముందు మనం చెప్పుకున్నట్టే విద్య అన్నది పరంపరగా రావాలి, వీరు నీ పరంపరలో ఉన్నవాళ్ళు, నీవు చెప్పుతేనే అది పరంపరగా ఇంట్లో తాతలు తండ్రుల నుంచి సంక్రమించిన విద్య అవుతుంది. కాబట్టి ఇలా చూసుకున్నా నీవు చెప్పవలసి ఉంటుంది అని చక్కగా సమన్వయం చేశాడు జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ. అలాగే అని స్వామిని దండం పెట్టుకున్నాగా శాంతి అనుశాసనిక పర్వములు 2 కూడా భీష్మాచార్యుల వారు చెప్పారన్నమాట. దానిలో అనేక శాస్త్రములు, రాజనీతి ఎన్నో ఉన్నాయన్నమాట. ఎన్నో చెప్తూ అన్నీ చెప్పగా ఆఖరిన 149వ అధ్యాయంలో అనుశాసనిక పర్వణంలో అప్పుడు ఈ సంభాషణ జరుగుతుందన్నమాట. అన్ని శాస్త్రములు ఇన్ని చెప్పావు, బాగుంది, ఇన్ని గుర్తుపెట్టుకుంటానా, ఆచరిస్తానా, చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు.
చేసినా చెయ్యకపోయినా ఏ ఒక్కటి ఖచ్చితంగా పట్టుకుంటే మటుకు నాకు శ్రేయస్సు, ఈ శ్రేయస్సు అన్న మాట మీరు గట్టిగా పట్టుకోవాలి. శ్రేయస్సు అంటే రెండు ఉంటాయి శాస్త్రంలో, ప్రేయస్సు, శ్రేయస్సు. ప్రేయస్సు అంటే నాకు ఇష్టమైంది. ఇప్పుడు ఇదే విష్ణు సహస్రం నేను ఇలా ప్రారంభించక్కర్లే. విష్ణు సహస్రనామం మీరు చదవండి, రేపటి నుంచి మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, సొంతిల్లులు వచ్చేస్తాయి, మీకు నగలు నట్రా వచ్చేస్తాయి, సుఖ సంతోషాలు ఉంటాయి అన్నాను అనుకోండి, మీరు కాదు వేరే వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు అప్పుడు. కానీ యథార్థానికి శ్రద్ధాళువులు, శాస్త్రం మీద నమ్మకం ఉంది, తత్వము తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అనుకోండి, మాకు శ్రేయస్సు చెప్పండి అంటారు. అంటే మోక్ష పదము, శ్రేయస్సుతో మోక్షమే చెప్తుంది. భగవద్గీతలో అర్జునుడికి ఎందుకు కృష్ణ పరమాత్మ చెప్పవలసి వచ్చింది తత్వము అంటే, ఏ శ్రేయ బ్రూహి తన్మే, నాకు శ్రేయస్సు చెప్పు అని అడిగాడు. అంటే ఏది చెప్తే నేను తరించగలను అని అడిగాడు. అందుకే తత్వమే చెప్పాడన్నమాట. అది మనము తెలుసుకోవాలి. విష్ణు సహస్రనామం తత్వపరంగానే ఉంటుంది. అది అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయేవచ మొట్టమొదటే ఉంటుంది. ఆ మాటలు అర్థం చేసుకుంటేనే ఓరు నాయనో అనుకుంటాం, అంత ఉందా మా స్వామిని, కనపడడానికి అలా కనపడుతున్నాడు, 4 చేతులు వేసుకొని చక్కగా వనమాలి వేసుకొని, మరి ఇంతనా మా స్వామి అని మనకే అనిపిస్తుంది అన్నమాట. అంతటి వాడు శ్రీ మహావిష్ణువు సగుణ సాకార పరబ్రహ్మము. అందుకని శ్రేయస్సునే ఇస్తుంది విష్ణు సహస్రనామం. ఆ విష్ణు సహస్రనామాన్ని అడిగాడనమాట. అడగకనే అడిగాడు. పక్కనే తిరుగుతున్నాడు కృష్ణ పరమాత్మ, కానీ ఒక వ్యక్తిలాగానే కనపడుతున్నాడు అప్పటి వరకు. దాని గుణగణాలు తెలియాలి అంటే తరతరాలుగా ఉన్న భీష్మ పితామహుడు భీష్ముడు, ఆయన అంటే భీష్మించుకున్నాడు దృఢముగా. అంటే నాకు ధర్మమే ముఖ్యము అని భీష్మించుకు కూర్చున్న అంత గొప్ప వ్యక్తిత్వము ఆయనది. అడిగిన వాడెవరు? యుధిష్ఠిరుడు. చెప్పింది స్థిరముగా నిలబెట్టుకోగలిగేవాడు. లేదా ధర్మరాజు, ఆయనకి ఇంకో పేరు, అంటే ధర్మమునికి రాజు, ధర్మాన్నే పాటించే రాజు. ఎలా చూసుకున్నా పర్వాలేదు. అంటే గురు శిష్యులు ఈ పరంపరలో కూడా అంత గొప్పవాళ్ళు కాబట్టి ఆ పరంపర అంత చక్కగా కొనసాగిస్తుంది. అందుకు ఇన్ని చెప్పా, ఒకటి ఏదన్నా చెప్పు అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని నీవు తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పి ఈ విష్ణు సహస్రనామం చక్కగా ప్రారంభమైంది. మనం చూద్దాం, అది కూడా భూమిక తెలుసుకోవాలి. ఏం ప్రశ్నలు అడిగితే విష్ణు సహస్రనామం వచ్చింది, ఏదో అడిగాడు కదా అని వచ్చినవి చెప్పేయడం కాదు. అలా కాకుండా ప్రశ్నల్లోనే చాలా గొప్పగా ఉంటుంది. అదే అన్నారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతు తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. చూసారా, అంటే చక్కగా వినమ్రతతో గురువును ఆశ్రయించి వారిని నమస్కరించి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని అంటే తత్వమే చెప్తున్నాడు గురువు. ప్రశ్న అడగాలి, చక్కటి ప్రశ్న అడగాలి. ఎంతసేపు దేవుడు ఉన్నాడా అండి, ఏ దేవుడు గొప్ప అండి, ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, బొట్టు ఎందుకు పెట్టుకోవాలండి, ఇక్కడ ఆగిపోతే అక్కడ సగుణ సాకార బ్రహ్మము లేదా నిర్గుణ నిరాకార బ్రహ్మము ఎప్పటికీ లేస్తాము, ఎప్పుడు మేలుకుంటాం మనం, ఎప్పటికీ కుదరదు. ఇంతకీ అందుకని అది పక్కన పెట్టేసేయాలి పూర్తిగా. ఆ భేదాల్లో ఇరుక్కోకూడదు. శివుడైనా విష్ణువు అన్నా ఒకటే, అంబిక అన్నా ఒకటే. సాకారంలో ఎందుకు వారు గోచరించారంటే మన మనసుకి పట్టుకోవడానికి. మనకి పూర్వజన్మల కృతం వాసనలు చాలా ఉంటాయి. ఆ అలవాట్లకు తగ్గట్టు కొందరు స్త్రీ రూపంలో జగన్మాతను, పురుష రూపంలో జగన్నాథుడును. అందుకే ఈయన్ని జగన్నాథుడు అంటున్నాము, ఫలానా ఆయన్ని విశ్వనాథుడు అంటున్నాం. విశ్వం అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఇద్దరు నాథులే దానికి. అందుకని ఒకటే పరబ్రహ్మం, ఒకటే తత్వం అన్నమాట. అభేద దృష్టితోనే మనము పరమాత్మను ఆశ్రయించాలి. అందుకే ఈ విష్ణు సహస్రనామం పూర్తయిన వెంటనే నాకు శివసహస్రనామం వినాలి అని కోరిక పుడుతుంది ధర్మరాజుకి. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు శివసహస్రనామం. అదే అనుశాసనిక పర్వణం. అంటే భారతాన్ని నమ్మిన వాళ్ళము, వ్యాసుల వారు మనకి జగద్గురు అని నమ్మిన వాళ్ళము, చెప్పింది సాక్షాత్ కృష్ణ పరమాత్మే. అలాంటిది మనము వీళ్ళల్లో భేదం చూస్తే ఎట్లా, అది ప్రమాదం కూడా. అందుకే పురాణ వచనం ఒకటి ఉంది, మద్భక్త శివద్వేషి మద్వేషి శంకరప్రియ ఉభౌతౌ నరకం యాతౌ యావచ్చంద్ర దివాకరౌ. అంటే విష్ణుమూర్తి అంటున్న మాట ఇది పురాణంలో. నా భక్తుడయుండి శివుణ్ణి ద్వేషించిన, నన్ను ద్వేషిస్తూ శివభక్తుడని చెప్పుకున్నా, ఇద్దరికీ చక్కగా ఒక ప్లేస్ ఉంది. ఏమిటి అంటే నరకం. అది ఎప్పుడు ఒకసారి వెళ్ళి తీసుకురావడం కాదు, యావచ్చంద్ర దివాకరం, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం, అంటే ఎల్లకాలం ఇంక అక్కడే ఉంటారు వాళ్ళు.
అది అందులో వ్యాసుల వారే చెప్పారనమాట. అందుకు చాలా జాగ్రత్త. ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి వచనాలు. అంటే దేవతల యందు భేదము చూడొద్దు అని. అందుకే మనకి చిన్నప్పటి నుంచి గురువునే త్రిమూర్త్యాత్మకుడుగా నేర్పిస్తారు. వేదాలు ఎక్కడ చూసినా గురువు త్రిమూర్త్యాత్మకుడే కదా. అది ఎక్కడ చెప్పారంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర, అక్కడే తేలిపోయింది. అక్కడ రావాలన్నమాట అన్నీ సమముగా ఉన్నాయి అని. మరి గురువు అంతేనా అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ, మళ్ళీ నిర్గుణ నిరాకారుడు, మళ్ళీ ఆ గురువే అయ్యున్నాడు. అందుకని ఆ గురువుకి నమస్కారం చేస్తున్నాము. ఈ శ్రద్ధతోనే మనము ఏ విద్యనన్నా కూడా నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తూ, ఈ విష్ణు సహస్రనామము ఎందుకు చాలా ముఖ్యమైనది అంటే, చాలామంది పురుష సూక్తం అని విని ఉంటారు. పురుష సూక్తంలో విష్ణువు యొక్క విరాట్ రూపాన్ని చాలా గొప్పగా వర్ణించారు. అది పారాయణ చేసుకోవాలని చాలామంది కుతూహలం కూడా ఉంటుంది. కుతూహల, ప్రేమ భక్తి సాంప్రదాయం పక్కన పెడితే కుతూహల. అందుకే వేదము కదా, ఉపవీతులుకి అది ఉపదేశంగా రావాలి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అంటే, అందుకే మనకి విశ్వరూప సందర్శన యోగం ఉంది గీతలో, అలాగే ఉంటుంది. విభూతి యోగము ఉంది. అది కాకుండా విష్ణు సహస్రనామం కూడా ఉంది. మనలాంటి వాళ్ళ సామాన్యులు అందరూ కూడా సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఇంకా విశదీకరించి చెప్పింది విష్ణు సహస్రనామం ఉంది. చక్కగా మనలాంటి వాళ్ళందరూ దీన్ని పట్టుకుని తరించవచ్చు కూడా. నామము అంటే కేవలం మాట కాదు కదా, నామమే యోగం అవుతుంది. అందుకే జప యజ్ఞాన్ని నేను అన్నాడు పరమాత్మ. అందుకే నామమే చాలా గొప్పదన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క అస్త్రంలా పనిచేస్తుంది. ఒక్కొక్క దానికి దాని ఫలం దానికి ఉండనే ఉంటుంది. మనం వద్దనుకున్నంత మాత్రం ఫలం ఇవ్వకుండా ఆగదు, కానీ ఫలం ఇస్తుంది. ఆ ఫలము ఉత్తమమైన ఫలము, శుభేచ్ఛ అంటారు. అంటే చక్కటి ఫలము కావాలి అని కోరుకోవాలి. ఏమిటి అంటే ధర్మ అర్థ కామ మోక్షములు, వేరే ఏమీ అవసరం లేదు. ధర్మముగా ఉండాలి, ధర్మముగా అర్థము ఉండాలి, ధర్మముగా కామాన్ని తీర్చుకోవాలి. కామం అంటే కోరికలు, ఏ కోరికలన్నా ధర్మబద్ధమై ఉండాలి. ఇవన్నీ దేనికి పనికి వస్తాయి? మోక్ష మార్గానికి చేరుకోవడానికి. ఇవి ఆటంకాలు కాకూడదు. ఎప్పుడు చింతన ఉంది నాకు ఇది కలిసి రావట్లేదు అని, అప్పుడు మోక్ష పదం ఎలాగ సాధన చేస్తాడు? వైరాగ్యం రాకపోవచ్చు. అందుకు చక్కటి పరబ్రహ్మ తత్వాన్ని విచారణ చేయాలంటే ఇవి కూడా సరిగ్గా ఉండాలి. అందుకే విష్ణు సహస్రనామము ఇహము పరము కూడా ఇస్తుంది. అలా ఇస్తుంది కాబట్టే రాజు అయిన ధర్మరాజుకి చెప్తున్నాడు, రాజు సరిగ్గా ఉంటే ప్రజలందరూ కూడా చక్కగా ఉంటారు. ప్రజలకి ఏం కావాలి? అందరికీ మోక్షం కావాలనే సంకల్పం తీసుకోరు. క్షేమము కావాలి. క్షేమము, యోగము క్షేమము. యోగక్షేమం వహామ్యహం అని విన్నారు మీరు. యోగము ఏమిటంటే లేనిది రావటము యోగము. అప్పటి వరకు మంచి సొంతిల్లు లేదనుకుందాం ఉదాహరణకి, అది కోరుకుంటే పరమాత్మ దయ వల్ల అది యోగించింది, మనకి సద్బుద్ధి యోగించింది మనకి. అలా ఉత్తమమైన విద్య అవన్నీ యోగిస్తున్నాయి, సంతోషం యోగిస్తోంది. ఇది యోగించడం. మరి వచ్చిపోతే అది కష్టం. మనకి ఉండాలి కదా, స్థిరముగా ఉండాలి. అందుకే క్షేమము అంటే ఉన్నది నిలబెట్టుకోవడం క్షేమం. ఆ రెండు నేను చూసుకుంటాను అన్నాడు అనమాట పరమాత్మ. నువ్వు నన్ను తలుచుకో అంటే ఈ నామరూపంలో మనం తలుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన యోగక్షేమాలు చూసుకుంటాడు. మనం మళ్ళీ స్వామి ఎంతైనా మంచిది, నేను దండం పెట్టుకున్నాను కానీ మరి ఆ సంగతి ఏమిటని మనం కంగారు పడక్కర్లేదు. చక్కగా ఏకీభావ స్థితితో పరమాత్మని దర్శనం చేసుకుంటే సరిపోతూ ఉంటుందన్నమాట అని చెప్తూ, ఈ భూమిక సరిపోయింది కాబట్టి మనం విష్ణు సహస్రనామాల్లో మెల్లగా ప్రవేశిస్తూ ఉందాం. విష్ణు సహస్రనామానికి భాష్యం రాసే ముందు మంగళాచరణ శ్లోకాలు కొన్ని రాశారు శంకరాచార్యుల వారు. అవి చూద్దాం. దాన్ని బట్టి ఎంత గొప్ప భావన శంకరులకి విష్ణువు పట్ల అని. అందుకే వారు దీనికే విష్ణువు అని కనపడితే వారు ఇచ్చే ఉపమానాలు మీరు చూస్తారు ఎంత గొప్పగా ఏ స్థాయిలో ఇస్తారు అని. అంటే శంకరులు దర్శించిన విష్ణువుని మనము దర్శించలేము. ఎక్కడెక్కడో శృతి స్మృతి పురాణాలు అన్నిట్లోంచి తీసి భాష్యం ఇచ్చారు వారు. ఆ భాష్యం చూస్తే ఓ ఇన్ని ఉన్నాయా అసలు అని తెలుస్తుందన్నమాట. అదా మా శ్రీ మహావిష్ణువు అంటే అని. అవన్నీ మెల్లిమెల్లిగా మనం ఎలాగో తెలుసుకుంటాం. శంకరులు ఏం స్తోత్రం చేశారు అంటే, సచ్చిదానంద రూపాయ కృష్ణాక్లిష్ట కర్మణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే. చక్కటి ఉపమానాలు. ఎవరు అంటే మొట్టమొదట సచ్చిదానంద రూపాయ.
సత్ చిత్తు ఆనందం, ఇదే పరబ్రహ్మం అంటే. బ్రహ్మం ఏంటి అంటే సచ్చిదానందము. సత్ ఉనికి, అది ఉన్నది. ఉన్నది ఏమిటి అంటే బ్రహ్మమే. ఏది ఉంది అంటావో అది బ్రహ్మమే. మాయ ఉంది, మాయ ఉన్న పరబ్రహ్మాన్ని ఆధారంగా తీసుకొని ఉంది, అంతే. విశ్వము ఉంది, పరబ్రహ్మము యందు ఆరోపించి విశ్వము ఉంది. ఆ ఉంది అని ఏదంటున్నామో అదంతా పరబ్రహ్మమే, దానికి అభేదము లేదు. పరబ్రహ్మం ఉన్నదే పరబ్రహ్మము. అది మిథ్యగా భాషించవచ్చు, అంతవరకే. మనకి కలగనొచ్చు, కలగన్నాము, దర్శించాము, అనుభవం పొందామంటే కళ నిజం కాదు కదా, లేచాక తెలుస్తుంది. అట్లానే శాస్త్రం కూడా తెలుసుకున్నాక ఈశ్వరుడి యొక్క కటాక్షము, గురువు యొక్క కటాక్షము మనకి లభించాక ఈ సత్ అన్నది ఉన్నది బ్రహ్మమే. సర్వదం కల్విదం బ్రహ్మ, లేదా ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే బ్రహ్మము, అది తప్ప వేరేది లేదు అని మనకి చక్కగా తెలుస్తుంది. అది సత్. చిత్ అంటే ఏమిటి? చైతన్య స్వరూపం. ఎక్కడ చైతన్యం? అన్నిటా చైతన్యమే. ఈ దేహము అన్నది ఒకసారి పడుకుంటోంది, అప్పుడు దోమలు కుట్టినా తెలియట్లే, ఎవరైనా తిట్టుకున్నా తెలియట్లేదు. అదే నువ్వే కదా పిలుస్తున్నాడు, మీ పిల్లలు లేవట్లేవేంటి అంటే అది నిద్రపోతోంది దేహం. కానీ చైతన్యం, కానీ బ్రతికి ఎలా ఉంది అంటే ఆ చైతన్యముగా పరమాత్మయే ఉన్నాడు. లేచినప్పుడు ఉన్నది అదే, కానీ నేను అని దేహాన్ని అని భ్రాంతి చెందుతున్నాను. ఆ చైతన్యం పరమాత్మ చైతన్యమే. ఆనందము ఈ ప్రపంచంలో ఎందుకు ఉంటున్నాం మనం? ఏదో కావాలి, ఇష్టం, నాకేదో ఇష్టం, ఇష్టప్రాప్తి గురించే కదా అన్నీ చేస్తున్నాము. ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడా లేదు, ఆనందం లోపల ఉన్నదే. సచ్చిదానందుడైన పరబ్రహ్మాన్నే బయట వస్తువుల మీద ఆపాదించి అది ఏదో స్వీకరిద్దాము అని అనుకుంటున్నాం. అదొక చిన్న భ్రమకి లోనవుతూ ఉంటామన్నమాట. ఆత్మనస్తు కామయ సర్వం ప్రియం భవతి అంటే నా గురించే బయట వస్తువులు కానీ, విషయాలు కానీ, వ్యక్తులు కానీ నాకు ఆనందంగా అనిపిస్తున్నాయి. నా గురించి, నా పిల్లలే నాకు ముద్దొస్తారు కదండి, పక్కన వాళ్ళని చేరదీయచ్చు. వీళ్ళని చూసుకున్నంత సంతోషంగా నేను చూడను కదా. ఎందుకండి నీ పిల్లలంటే మీకు ఎందుకు మక్కువ అంటే నా పిల్లలు కాబట్టి. ఆ నా అన్నది ఎక్కడొస్తుంది? లోపలున్న ఆనందము. అది నాది కాదు, సచ్చిదానందం యొక్క లక్షణం. నేనేం చేస్తున్నాను? ఆ సత్తు చిత్తు ఆనందాన్ని నామరూపాత్మకమైన దేహాదులు, ఇంద్రియాదులకి ఆపాదించేస్తున్నాను. ఆపాదించి నేనే శరీరము, నేనే ఇంద్రియాలు, నేనే మనస్సు అని ఎటో వెళ్ళిపోతున్నాను. అక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. అందుకని ఆ నామరూపాలు పక్కన పెట్టగా సచ్చిదానందమే మిగులుతుంది. అది ఆ పరబ్రహ్మమే అయ్యున్నాడనమాట. ఇదే మనం చూస్తూ ఉంటాం విష్ణు సహస్రనామంలో కూడా. అంటే సత్తు చిత్తు ఆనందము, అదే అస్థిభాతి ప్రియం నామరూప ఇత్యంశ పంచకం, ఆద్యత్రయం బ్రహ్మరూపం తదోద్వయం జగద్రూపం అని. అంటే అస్థి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందం, నామము రూపము, ఇదే ప్రపంచం. పంచభూతాలు కాదా ప్రపంచం? వేదాంతంలో ఇదే ప్రపంచం. ఇదే ప్రపంచం మనకి. మొదటి మూడు సత్తు చిత్తు ఆనందం, అస్థి భాతి ప్రియం, అవి బ్రహ్మరూపం, బ్రహ్మాన్నే సూచిస్తున్నాయి. తర్వాత అవి నామరూపాలన్నవి జగత్తునే సూచిస్తున్నాయి. అదే జ్ఞానముద్ర అన్నమాట. అదే పరబ్రహ్మం ఇలా చూపిస్తూ ఉంటారు. అది తెలుసుకోవడమే. శంకరులకి వెంటనే ఆ జ్ఞానముద్ర, తత్వమసి, జీవేశ్వర అభేదము అదే గుర్తొచ్చిందన్నమాట. కృష్ణ పరమాత్మని దర్శించగా 3 అవస్థలలో నేను అన్న జీవుడు ఈశ్వరుడు ఒకటే అయ్యున్నాము. అది గుర్తొచ్చే సచ్చిదానంద రూపాయ కృష్ణాక్లిష్టకర్మనే. కృష్ణుడు, ఆ పరమాత్మ కృష్ణుడే అన్నమాట, యదుకులపతి. ఆయన్నే దర్శనం చేసుకుంటున్నాడు ఆయన. ఎవరు అంటే అక్లిష్టకర్మనే, అంటే అద్భుతమైన అమోఘమైన, మానవ మాతృలకు కాదు కదా, దేవతలు కూడా సాధ్యము కాని పనులు చేసేవాడు ఆ కృష్ణ పరమాత్మ. ఏమిటండి అది? నాకు చెప్పండి, నేను ఏ పనన్నా చేస్తా అంటారేమో. సృష్టి చేస్తాడు ఆయన, అది ఎవరి వల్ల అయ్యేది కాదు. స్థితి చేస్తాడు, అలాగే లయము కూడా చేయగలడు ఆయన. మోక్షాన్ని కూడా ఇవ్వగలడు. ఎవరి వల్ల అవుతుందంటే కుదరని పని అది. బ్రహ్మగారు సృష్టి అని చెప్తారు కదా, మరి మోక్షం ఇవ్వగలడా బ్రహ్మగారు? చెయ్యలేడు. బ్రహ్మగారు కూడా కృష్ణుడి లేదా పరమాత్మ యొక్క అనుగ్రహంతో మాత్రమే సృష్టి అన్న కార్యము చెయ్యగలుగుతున్నాడు. అది నిలబడాలంటే మళ్ళీ ఆయనే అందరిలో దూరి ఉన్నాడు. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్, అందరిలో దూరి అది నిలబెడుతున్నాడు పరమాత్మ. అక్లిష్టకర్మనే. అందుకే రామస్య అక్లిష్టకర్మనే అని హనుమంతుల వారు అంటారు జయమంత్రంలో, గుర్తుంటే. అదే అన్నమాట. పరమాత్మ అంటే భక్తులకి గుర్తొచ్చే పరమాత్మ అలా ఉంటుంది.
నా స్వామి సృష్టి స్థితి లయాలు చేస్తాడే, నువ్వేమిటి చేసేది? అలా ఉండాలన్నమాట భక్తుడు అంటే. నమో వేదాంత వేద్యాయ అంటే వేదాంతము యందే భాసిస్తాడు, వేదములలో ప్రకాశిస్తాడు. వేదాంతములు అంటే వేదముకి అంతిమ భాగములు. అన్ని వేదములు అసలు ఏమి చెప్తున్నాయి? మనం ఒక పుస్తకం అంతా చదువుతాము, కొన్ని 1000 పేజీల పుస్తకం ఉంది, చూసాము, అర్థమైంది, ఒక 2 నెలలు చదివాము అనుకుందాం. తర్వాత ఎవరో వచ్చి అడిగారు, ఏముంది 2 నెలలు చదివే దీంట్లో అంటే తల గొక్కుంటాం. అరే 2 నెలలుగా ముందు ఏముంది, ఎన్ని ఉన్నాయి అని ఒక 5 నిమిషాల్లో చెప్పాను. ఏంటి ఇంతేనా అంటాడు. మరి 2 నెలలు చదివామంటే లేదు చాలా ఉంది. ఈ చాలా ఉన్నది ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే సమరీ, లాస్ట్లో కన్క్లూజన్ అని రాస్తారు. ఇదంతా గుర్తు లేకపోయినా ఆ కాస్త గుర్తుంది అనుకోండి, అప్పుడు ఇదంతా ఇది ఉంది అని చెప్తాం. అంటే ఇదంతా పుస్తకంలో ఇగోండి ఈ 10 పాయింట్లు రాసున్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి కనీసం అని అంటారు. అట్లా ఈ వేదం అంతటా కూడా ఏది సారభూతముగా ఉంది అంటే వేదాంతములలో చెప్పింది. వేదములు అంతిమముగా ఏమి తీర్మానించి చెప్పాయి అవి ఉపనిషత్తులు. దానిలో మాత్రమే దొరికేవాడు పరమాత్మ. చూసారా శంకరుల యొక్క దృష్టి ఎట్లా ఉందో. నారాయణుడు అంటే ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకున్నాడని చెప్పి శైవుడు అంటారు. విచిత్రం. సుదర్శన హోమం చేసినా నారసింహ హోమం చేసినా వచ్చేది భస్మమే. అది తెలుసుకోవాలి. ఆ వైదిక సాంప్రదాయాన్ని మతానికి ఆపాదించకూడదు ఎప్పుడూ కూడా. అది అన్నమాట. నమో వేదాంత వేద్యాయ గురవే, గురువు ఆయన. గురవే బుద్ధి సాక్షినే, బుద్ధికి సాక్షి. బుద్ధే సాక్షి. అసలు మనసు కూడా ఎలా ప్రవర్తిస్తోందో చూడగలిగేది బుద్ధి. ఆ బుద్ధికి కూడా సాక్షి అంటే సాక్షికి సాక్షి అయినవాడు ఆ పరమాత్మ, గురుస్వరూపము అని చెప్తున్నారు. గురువు అంటే ఇందాకే చెప్పుకున్నాం, పరబ్రహ్మ, సాక్షాత్ పరబ్రహ్మ. గీతాచార్యుడు ఎలా చూసుకున్నా ఆయన పరబ్రహ్మమే. అది శంకరులు మనకిచ్చిన చక్కటి మంగళ స్తోత్రం అన్నమాట, మంగళాచరణ స్తోత్రం. తర్వాత వ్యాసుల వారిని కూడా స్తుతిస్తున్నారు శంకరులు. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వభూత హితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. వారి గురువు గారిని చూస్తే అంత ప్రేమ. ఎందుకంటే గురువు అంటే శిష్యుల యొక్క మనసు, హృదయ కమలము వికసింపజేసేవాడు గురువు. అదే భావన వచ్చింది. ఎవరు వాళ్ళ గురువు అంటే కృష్ణద్వైపాయనుడు. వ్యాసుల వారికి కృష్ణుడు అని పేరు. ద్వైపాయనుడు కూడా ఆయన ద్వీపం యందు జన్మించాడు. కృష్ణద్వైపాయనుడు అని చెప్తారు. అందుకే ఆయన సర్వభూత హితేరతం, అందరికీ మంచి చేయడం తప్ప ఏదీ లేదు ఆయనకి. ఆయన్నే ఒకళ్ళు అడిగారు ఒకసారి, స్వామి మీరు అన్ని వేద విభాగం చేశారు, పురాణాలు ఇచ్చారు, భాగవతాదు గ్రంథాలు ఇచ్చారు, కానీ ఏమిటి నేర్చుకోవాలి మనుషులు అంటే పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడం, ఇది ఒకటి గుర్తుపెట్టుకో అని ఫార్ములా ఇచ్చారు ఆయన. పరోపకారం, మరి మీరు ఇవన్నీ ఎందుకు చేశారు? పరోపకారం చేసిందే చెప్పారు ఆయన. కేవలం పరోపకార దృష్టితో వ్యాసులు వారు కూడా ఇంత గొప్ప కార్యాన్ని మనకి ఎంత వ్యాసము చేసి ఇచ్చారన్నమాట. అందుకు వ్యాసులు వారు సర్వభూత హితేరతం అందుకే ఇచ్చారు. మరి జ్ఞానాన్ని ఇవ్వడమే అంతకంటే శ్రేయస్సు ఏముంది, హితం ఏముంది మనకి. అలాగే వేదాబ్జ భాస్కరం ఉందే, ఈ వేదము అన్న కమలము వికసించాలి అన్నప్పుడు శిష్యుల యొక్క హృదయములో జ్ఞానము అన్న కమలము వికసించాలి అంటే ఆ వ్యాసులు వారి యొక్క మాటలు, వారి యొక్క అనుగ్రహం మాత్రమే అన్నమాట. శమాది నిలయం మునిం. శమాది అంటే శమాది షట్క సంపత్తి అని ఉంటుందన్నమాట. శమము, దమము, ఉపరిత, తితీక్ష, శ్రద్ధ, సమాధి అని కొన్ని ఉంటాయి. సమాధానము, ఇలాంటి చక్కటి గుణములకు ఆలవాలము, నిలయము అయినవాడనమాట. అంటే అంతరేంద్రియ బహిరేంద్రియ నిగ్రహము, శాస్త్రము, గురువు యందు శ్రద్ధ, ద్వైతముల యందు ఆయన మనసు లేకపోవడము, మనసు బయట తిరుగుతున్నా కూడా అంటే మనిషి బయట తిరుగుతున్నా కూడా మనసు ఎప్పుడూ లోపలే సమాధి అవస్థలో ఉండడము. అంత గొప్ప లక్షణాలు ఉన్న మా గురువుగారికి నమస్కారం చేసుకుంటున్నామన్నారు శంకరాచార్యులు వారు అన్నమాట. తర్వాత మళ్ళీ నారాయణుడిని వారు ఎందుకు రాస్తున్నారు ఈ గ్రంథాన్ని అన్నది ఇంకొక మంగళాచరణ శ్లోకంలో చెప్తూ, సహస్రమూర్తే పురుషోత్తమస్య సహస్రనేత్రాననపాదబాహో సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మ జరాది శాంత్యై. ఎంత గొప్పగా చూశారంటే విరాట్ స్వరూపాన్నే దర్శించారు శంకర్లు. సహస్రమూర్తే, అన్ని మూర్తులు నీవే. సహస్రమూర్తి అంటే
మళ్ళీ అర్జునుడికి ఇచ్చినట్టు దర్శనం ఇవ్వక్కర్లా, అలాగే ధార్తరాష్ట్రులకి ఇచ్చినట్టు మళ్ళీ ఒక అవతారం తీసుకోకర్లే. ఇక్కడ అంతా కనపడేదంతా కూడా విష్ణుమయమే, సర్వం విష్ణుమయమే. సహస్రమూర్తులు అన్ని రూపాలుగా, అన్ని నామరూపములుగా ఇందాక చెప్పుకున్నాం. భాషించేదంతా కూడా నీవే అయ్యున్నావు. అందుకే విష్ణు సహస్రనామం మొట్టమొదటి నామమే విశ్వం. ఎందుకు? నామరూపాత్మకముగా భాషిస్తోంది. అది నీవే, నీకు అభిన్నము. దీని అందుకు కూడా భక్తుడు, జ్ఞాని నిన్నే దర్శించుకుంటారు అని చెప్తున్నారన్నమాట. అలాగే పురుషోత్తమస్య, పురుషులలో ఉత్తముడు. పురుషోత్తముడు మన నామం వచ్చినప్పుడు ఎలాగో చూస్తాం, ఇక్కడ పురుషులలో ఉత్తముడు. అలాగే పురే అంటే శరీరం, దీనిలో ఉండేవాడు ఉత్తమముగా అంటే ఏమిటి? అంటకుండా ఉంటున్నాడు ఆయన, మనందరిలో కూడా తెలియకుండా ఉంటున్నాడు. అందుకని పురుషులలో ఉత్తముడైన ఆ పరమాత్మవి నీవే అయ్యున్నావు. అలాగే పురుష సూక్తం వర్ణన గుర్తు తెచ్చుకుంటే అది ఈయననే. సహస్ర నేత్రానన పాదబాహౌ అంటే సహస్ర నేత్రములు. ఇందాకే బుద్ధి సాక్షి అన్నాడు, ఎవరి బుద్ధులకి కూడా సాక్షిగా ఆయనే ఉన్నాడు. సాక్షికి సాక్షిగా ఉన్నవాడు ఆయనే. అనేక బాహువులు, అనేక పాదములు, అనేక ఉదరములు అని మనం గీతలో కూడా చూస్తూ ఉంటాం. అంత గొప్ప మూర్తి అన్నమాట నారాయణమూర్తి. సహస్ర నామ్నాం స్తవనం ప్రశస్తం. ఆ మూర్తి గురించే, ఆ విష్ణుమూర్తి గురించే చెప్తున్నాను, దాని గురించే నేను వ్యక్తపరచడానికి భాష్యము రాస్తున్నానని సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం, దీని యొక్క కీర్తినే నేను చెప్తున్నాను, దీన్నే ప్రశస్తిస్తున్నాను అని. నిరుచ్యతే జన్మ జరాది శాంత్యై. జన్మ జరాది అంటే జన్మ జరాది అంటే మనిషి పుట్టాడు అంటే ఏమిటి? పుట్టాడు, పెరుగుతున్నాడు, కాసేపు ఉంటున్నాడు, మళ్ళీ తరుగుతున్నాడు, అలాగే నశిస్తున్నాడు, మార్పుకి లోనవుతున్నాడు. ఇది షడ్భావములు అంటారు మనిషి. అంతకంటే ఏముందండి? ఏ జీవి అయినా అంతే, చెట్టు, పశువు, పక్షి అని. అలాగే అలాగే ఒక్క మాటతో పూర్తి చేస్తాను అని చెప్తూ విష్ణు జన్మ ఈ జరాది వ్యాధులను ఆపడానికి మాత్రమే ఈ గ్రంథం ఉపయోగపడుతుందని శంకరులు చెప్పారు అని చెప్తూ ఒక్క 5 నిమిషాలు విరామము జగన్మాత సేవలో. అయ్యా మీరు పాస్ కొట్టేసుకోండి. వచన స్తోత్రాలు చూస్తూ ఇది జన్మతో వచ్చే మనకి 6 వికారములు ఉంటాయి, షడ్భావములు ఉంటాయన్నమాట. అంటే పుట్టడం, పెరగడము, మార్పుకు లోనవ్వడము, అలాగే తరగడము, నాశనం అవ్వడము, ఇలాంటివన్నీ. ఇవన్నిటినీ లేకుండా చేస్తుంది అన్నారు. అంటే ఏమిటి అంటే మోక్షాన్నే ఇస్తుంది. తెలుసో తెలియక ఇప్పుడు పుట్టాము, కానీ ఇప్పుడన్నా పరమాత్మని సరిగ్గా ఆశ్రయిస్తే అప్పుడు మనకి ఇంకా మోక్షమే లభిస్తుంది. మళ్ళీ జన్మ ఉండదు, జన్మ పుట్టే అవకాశం లేదు. అంటే ఏమిటి అంటే మనము ఆత్మస్వరూపమే, పరబ్రహ్మమే అన్న నిజము తెలిసినప్పుడు మళ్ళీ జన్మ కాదు, అసలు నేను ఎప్పుడూ పుట్టలేదు, నా జాయతే నా మ్రియతే అన్న జ్ఞానం వస్తుంది. అది అక్కడ జరిగేది. ఒకసారి పుట్టాను చావు లేదని కాదు, అసలు ఎప్పుడూ పుట్టలేదు, కానీ తెలియట్లేదు. నువ్వు వాళ్ళు పుట్టలేదు అని చెప్పి అజాతవాదం చెప్తే కంగారు పడతారు. కాబట్టి కనీసం మనకి చావు లేదు, అమృతతత్వాన్ని పొందుతావు. అదే కదా అమృతం అంటే, మృతము కానిది. ఇది బాగుంది వినడానికి, అందుకని ఇలా చెప్తూ ఉంటారనమాట. అదే జ్ఞానము అని. అయితే ఇక్కడ మహాభారతంలో విష్ణు సహస్రనామం ప్రారంభిస్తున్నాం మనం ఇప్పుడు. దాంట్లో వైశంపాయన వాచ అక్కడి నుంచి ప్రారంభం అవుతుందన్నమాట. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు ఈ విషయాలంతా కూడా. భారతంలో అలా ఉంటుంది, వాళ్ళ యొక్క సంభాషణగా వచ్చిన మాట, అందుకే వైశంపాయన వాచ. అయితే దీంతో ఎందుకు ప్రారంభించారు అంటే, అసలైన ఆది ఎవరైతే చెప్తున్నారో విష్ణు సహస్రనామం లేదా పూర్తిగా భారతం సమగ్రంగా, వాళ్ళు కూడా తెలియాలి కదా మనకి. అది పరంపర, అదే అన్నమాట. అందుకే శాస్త్ర సమ్మతమైన వాళ్ళు చెప్పినప్పుడు, నాబోటి వాళ్ళు కాదు, సాక్షాత్ జగద్గురువులు చెప్పినప్పుడు మీరు చూడండి, శంకరులు ఇట్లా అన్నారు, శాస్త్రకారులు ఇట్లా అన్నారు, రామచంద్రమూర్తి అట్లా అన్నారు, కృష్ణ పరమాత్మ ఇట్లా అన్నారు, వారు ప్రమాణంతో చెప్తూ ఉంటారు. అది అన్నమాట, అది పరంపర, సాంప్రదాయం. అంటే కొందరు పుస్తకాలు రాసేస్తారు, ఎక్కడి నుంచి ఏది తీసారో తెలీదు, మొత్తం ఒక ఎస్సేలాగా ఉంటుందన్నమాట. దీనికి ప్రమాణం ఏమిటండి అంటే తెలియదు వాళ్ళకు కూడా. అవి ఉన్నాయండి అన్ని చెప్తే మీరు తట్టుకోలేరని మన పరిమితి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని అలా ఉండకూడదు ఎప్పుడు. ప్రమాణం తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే అన్నమాట. అందులో ఇలాంటి చోట కూడా గురు స్మరణ జరుగుతుంది.
ఎవరి దగ్గర సందర్భము ఏమిటి, ఆ వ్యవహారం ఎవరెవరు మాట్లాడుకున్నారని కూడా తెలుస్తుంది. వారు గురువులే కదా చెప్పిన వారు. జన్మేజయుడు అంటే మాటలు, వైశంపాయనుడే మాటలు కాదు. అందుకని వీళ్ళ గురించి కూడా తెలుస్తుంది. ఏమిటి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే వారికి చెప్తూ, శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్య భాషత. అంటే అశేషం అనేకములైన ధర్మములన్నీ ఉన్నాయి కదా, తరించడానికి పావనానిచ సర్వశః అందరూ ప్రతి ఒక్కరూ కూడా. అంటే కొన్ని ధర్మములు ఎలా ఉంటాయంటే విశేషంగా ఉంటాయి. అంటే బ్రాహ్మలు యజ్ఞోపవీతదారులు ఒకలా చేయాలి, కొన్ని మిగతా వాళ్ళు ఇలా సరళంగా చేసినా సరిపోతుందని చెప్తున్నారు. అలాగే పురుషులకు కొన్ని చెప్పారు, స్త్రీలకు కొన్ని చెప్పారు. ఈ రాష్ట్రంలో మన దగ్గర ఉండే ఇంట్లో ఉంటే ఒక నియమాలు ఉన్నాయి, బయటకు వెళ్తే కొంత మార్పు ఉంటుంది. ఇలాగ విశేషంగా కొందరికి కొన్ని చెప్పబడ్డాయి. అలాగే సామాన్య ధర్మములు ఉన్నాయి. అవి ఏంటంటే తల్లిని భక్తిగా చూసుకోండి, తల్లిదండ్రుల్ని, గురువుని ప్రార్థించండి, గోవుని రక్షించండి, ఇలాంటివన్నీ సామాన్యం, దీనికేం భేదం లేదు. అట్లాగా ఏదన్నా ఒక మహామంత్రం లాంటివి చెప్పేసి కొందరికే ఉండాలి అలా కాదు. ఒకటి చెప్పండి, అందరూ చిన్న పెద్ద ముసలి ఇది కాదు అది కాదు ఎవ్వరన్నా కూడా తరించడానికి ఏదైనా ఒక మార్గము చెప్పండి, అది ధర్మము చెప్పండి అంటున్నారు. చూడండి, ఏది పడితే అది చెప్పండి కాదు, చెప్పేది ధర్మమే చెప్తారు. కానీ ఆ ధర్మము ఏమిటి అని యుధిష్ఠిరుడు శాంతనవుడు అంటే భీష్మాచార్యుల వారిని అడుగుతున్నాడనమాట. మళ్ళీ చెప్పమని అడుగుతున్నాడనమాట. అప్పుడు భీష్మాచార్యుల వారు ఏమని అడిగాడు, ఈ సంభాషణ జరిగింది అని చెప్తున్నారు. ఎలా అడిగాడు అన్నది చెప్తున్నారు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కమర్చంతః ప్రాప్నుర్మానవాః శుభం. అలాగే ఇంకొకటి కూడా రెండు కలిపి చెప్తే మీకు అర్థం. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఈ రెండు శ్లోకాలలో 6 ప్రశ్నలు అడుగుతాడనమాట. అది ఏమిటి అంటే, కిం ఏకం దైవతం లోకే, ఈ లోకంలో కాదు, లోకే అంటే సాధారణంగా లోకంలో, ఏ లోకము, భూలోకమా, ఇంద్రలోకమా, 14 లోకాల్లో ఏ లోకము అని సామాన్య అర్థము తీసుకుంటారు చాలామంది. కానీ శంకర్లు అట్లా చెప్పలేదు. శంకర్లు ఈ లోకానికి చాలా విశేషంగా చెప్పారనమాట. విద్యాస్వరూపముగా గోచరించిన దాంట్లో అంటే సమస్త విద్యాస్థానే ఉత్తమితి అన్నారు. సమస్త విద్యలలో గొప్పది ఏది, అది లోకం అంటే ఆ సముద్రం, అది వేదం, ఆ లోకం. ఆ లోకంలోనే, ఆ విద్యల్లోనే 14 భువనాల యొక్క ప్రస్తావన ఉంది. విద్యనే గొప్పది అలా చూసుకున్నా. వాటిల్లో కిం ఏకం దేవతం, ఒకటే దేవుడు అంటే ఏమిటి, ఇప్పుడు చెప్పిన దేవుడే దేవుడు, మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అలా కాదు. ఏ ఒక్క దేవత అంటున్నామో అది సాక్షాత్తు పరబ్రహ్మమే అయి ఉంటుందో. దేవత అంటే ఏదో ప్రకాశించే వస్తువు అని కాదు, దేవతలకి దేవత అన్నమాట. తర్వాత అందుకే వస్తాయి మనకి. పరమము ఏదై ఉన్నది ఆ ఒక్కటి, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి, ఇది ఉపనిషత్ వాక్యం. ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. అది అడుగుతున్నాడు అన్నమాట. పురాణ వచనం కాబట్టి అంత సరళంగా ఉంది. ఆ ఒక్కటి ఏమిటి, ఆ దివ్యమైన వస్తువు ఏమిటి, అదే పరబ్రహ్మం. దానికి సమాధానం భీష్ముడు ఎలా చెప్పారో అలాగే చూద్దాం మనం. అందుకని ఆ ఒక్కటి ఏమిటి అని అడిగారు. అలాగే కింవాప్యేకం పరాయణం, ఇది రెండవ ప్రశ్న. పరం అయనం ప్రాప్తవ్యం స్థానం పరాయణం, ఏ ఒక్క మార్గాన్ని చేరుకుంటే అది పరమమై ఉందో. అంటే ధర్మ అర్థ కామములు ఉన్నాయి, పరమమైనది ఏమిటి, ముఖ్యమైన పురుషార్థం ఏమిటంటే మోక్షమే. అంటే ఇంకా ఎక్కడికి వెళ్తే ఇంకా మళ్ళీ తిరిగి రావక్కర్లేదో, గమ్యాన్ని చేరుకున్నామో అది మనకి చెప్పాలి అని అడుగుతున్నాడు. అదే అన్నమాట, పరమమైన మార్గము ఏది, తద్విష్ణోర్ పరమం పదం. ఇది బాగా వినుంటారు అందరూ కూడా. అంటే ఏమిటి, విష్ణువు యొక్క పదానికి చేరాలి. ఏమిటది ఇప్పుడు, వైకుంఠమా, కొందరు గోలోకం అంటున్నారు ఈ మధ్యకాలంలో. మరి ఏమిటి అదా, ఏది? మరి విష్ణువేమో మీరు ఎక్కడ ఉంటారు స్వామి అంటే, నేను అందరి హృదయాల్లో ఉంటున్నాడు ఆయన వాటను పక్కన పెట్టి చనిపోయాక ఏదో వేరే లోకానికి వెళ్ళాలి అంటున్నాం. ఏం అర్థం చేసుకోవాలి మనం అంటే, ఒకవేళ విష్ణువు ఒక లోకానికి మాత్రమే పరిమితం అనుకుంటే దోషం ఏముంది చెప్పండి. అంటే ఆయన ఒక ప్రదేశంలోనే ఉన్నాడు, ఆయన సర్వవ్యాపకత్వం ఏముంది అనడమే, ఆయన పేరే విష్ణువు.
వేష్టి వ్యాప్నోతి, అంతటా వ్యాపించినవాడు. మరి ఒక ప్రదేశమే అని ఎట్లా అంటాం మనము? అక్కడే అనకూడదు, అక్కడ కూడా. అదే అన్నమాట. అందులో చనిపోయిన తర్వాత అని అంటే శరీరం పడిపోయాక మనకు తెలియదు ఏమవుతుందో, అది ఒకటి ఉంది. కానీ పరమాత్మ నీలో నేనే ఉన్నానుగా, క్షేత్రజ్ఞుడుగా అని అన్నాడు కదా. క్షేత్రజ్ఞం చాపి మాం వేత్తి అన్నాడు. క్షేత్రజ్ఞుడిగా నేనే ఉన్నా అన్నాడు. బ్రతికున్న జీవుడే నేను రా బాబు అని ఆయన చెప్తుంటే మళ్ళీ పోయాక సాధిస్తామని మనమంటే ఎట్లా? అందుకే పరమాత్మ మాటయే వినాలి మనము. ఎందుకు? పురుషోత్తముడు ఆయన, పురుషులలో ఉత్తముడు ఆయన. అందుకని ఆయన మాటే వినాలి అన్నమాట. అందుకని ఆయన మార్గమే ఉత్తమం. మరి తద్విష్ణువు పరమం పదం ఎట్లా సమన్వయం చేయాలి? మరి విష్ణు పదాన్ని చేరాలి అంటే శంకరులే చెప్పారు, విష్ణు పదము, విష్ణువు రెండు కాదు, విష్ణువే పదము, ఆ పదమే విష్ణువు. విష్ణువుని చేరడమే గమ్యము. అభేద షష్ఠి అంటారన్నమాట దీన్ని. అంటే నా ఇల్లు అన్నాను అనుకోండి, నేను వేరు, నా ఇల్లు వేరు. విష్ణుమూర్తికి అట్లా చెప్పడానికి లేదు. విష్ణువు, విష్ణు వ్యాపకత్వం ఒకటే. సూర్యుడు సూర్యకాంతి ఎలాగో అలాగా అందరిలో ఉన్నవి. అందుకే నాలో నేను వెతుకుతే చాలు విష్ణువు మనకు అవగతం అవుతాడు, ఎక్కడికో వెళ్ళక్కర్లా. జ్ఞానం ఎందుకు కొంచెం సాధన, లేదా ఐతిరూపనిషత్తు అవి తెలిసిన వాళ్ళు ఎలాగ సాధన చేస్తారు? పంచకోశ విచారణ చేస్తారు. అన్నమయ కోశము నేను కాదు, ప్రాణమయ కోశము నేను కాదు, అలాగే మనోమయ విజ్ఞానమయ కోశము నేను కాదు, ఆనందమయము కొంచెం తెలుస్తోంది అక్కడ, కానీ అక్కడ కూడా ఆవరణ ఉంది. విశ్వము లేదు, బ్రహ్మము తెలియట్లే, ఆనందం ఉంది, అంతవరకే. సుషుప్తి అవస్థలాగా, గాఢ నిద్ర వలె లాగా అంత. దాని లోపల ఉన్న జీవుడు అని ఏదనుకుంటున్నామో అది పరమాత్మయే అయ్యున్నాడు. అదే అయమాత్మ బ్రహ్మ, ఇదే ఈ ఆత్మయే బ్రహ్మ అని ఉపనిషత్తే చెప్తోందన్నమాట. అదే పరమాత్మ, అదే తద్విష్ణోర్ పరమం పదం. ఇక్కడే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసు దుర్లభ. అక్కడ ఇంకా సులువుగా చెప్పేశారు అక్కడ అమ్మవారికి అయితే. రెండు ఒకటే తత్వము కాబట్టి, తత్వము. అందుకని అది అడిగాడు భీష్మాచార్యుల వారు. భీష్మాచార్యుల వారిని యుధిష్ఠిరుడు ఆ విషయం అడిగాడు అన్నమాట. ఆ పరము ఏది, దేన్ని చేరుకోవాలి, ఏది? అదే ఉపనిషత్తులో భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అంటే ఏది తెలుసుకుంటే హృదయ గ్రంథులు, అవిద్య అన్న నాడులు పోతాయి. నాడులు అంటే మళ్ళీ అవేవో కళ్ళకు కనపడేవి కాదు. ఆ ముడి ఏమిటి అంటే జీవుడు ఈశ్వరుడు అన్న అజ్ఞానము వేరువేరుగా ఉందన్న భేద దృష్టి ఒక గ్రంథి. దృశ్య ప్రపంచం కనపడుతోంది కానీ అదొక మిథ్య అంటున్నాం, అదొక గ్రంథి. అవి దాటాలి, ఆ చిక్కుముడులను విప్పాలి మనం. అదే జ్ఞానం అన్నమాట. అప్పుడు ఇంకా సంశయాలు ఏవి ఉండవు మనకి, ఆ పరమాత్మనే చూస్తూ ఉంటాము. అలాగే నాణ్యపంథ విద్యతే అయినాయ, ఇది తెలుసుకోవడానికన్నా వేరే మార్గమే లేదని చెప్పారు, వేదం చెప్తోంది. అందుకే ఆ పరమాత్మను తెలుసుకోవడమే, ఇంకా వేరే మార్గం, మోక్షమే అది. బ్రహ్మవేద బ్రహ్మయో భవతి అని ముండకోపనిషత్తు కూడా చెప్తోంది. అదే ఇందాక అనుకున్నట్టు బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు. అందుకని ఆ విషయాన్నే యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు అన్నమాట, మోక్షం గురించే అడుగుతున్నాడు ఆయన. రాజ్యం వచ్చేసింది, ఇంకేం కాంక్ష కావాలానికి ఏమీ లేదు, మోక్షమే కావాలానికి. అలాగే స్తువంతహకం, దేన్ని స్తుతించాలి అంటే ఏమిటి? భజనలు చేసుకుంటూ కూర్చుంటామా అంటే అది మాత్రమే కాదు. స్తుతి అంటే గుణకీర్తనం అన్నారు. గుణాలని కీర్తనం చేయాలి, తెలుసుకోవాలి. గుణములు ఏమిటి? అన్ని గుణములు ఆయనవే, విచిత్రం ఏంటో. గుణాతీతుడు ఆయనే. అందుకని అది తెలుసుకోవాలి, ఆ విషయం తెలుసుకోవాలి. అలా ఎలా ఉన్నాడు పరమాత్మ? అసలు ఏది చెప్పినా గుణం ఆయనే అంటున్నావు, ఇంకా మరి ఆయనకేం గుణము లేదంటున్నాము, ఇది ఎట్లా సాధ్యము? అందుకని ఆ గుణములను తెలుసుకోవాలి. అలాగే ఆయన అవతారాలు ఎన్నో తీసుకుని జనులను ఉద్ధరించడానికి, పరిత్రాణాయ సాధూనాం వినాశాచ దుష్కృతం ఆయన శబ్దం. అలాంటప్పుడు ఆయన గుణములకి అందాడు. ఆయన గుణము అంటే నల్లనివాడు, నాకు అందుతున్నాడు ఆయన కదా. చక్రధరుడు, నాకు తెలుస్తోంది, ఆ గుణము తెలుస్తోంది. అంటే ఇంద్రియ గోచరం అవుతున్నాడు. ఎందుకు అలాగా? అలా ఎన్ని ఉన్నాయి ఆయనవి. అందుకని అది మనం పట్టుకున్న చక్రం లాంటిది కాదు కదా, ఒక వేషం కాదు కదా, దానికి ఒక చరిత్ర మళ్ళీ. అందుకని అవన్నీ తెలుసుకోవడానికి స్తుతి అన్నది వస్తుందన్నమాట.
విష్ణు స్తుతి చేస్తున్నామంటే ఆయన గుణకీర్తన, ఆ గుణములు బహు విధాలుగా ఎలా తెలుస్తుందో తెలుసుకోవడమే స్తుతి. అది అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు. తర్వాత కమర్చనం, దేన్ని అర్చించాలి? అర్చనం అంటే ప్రార్థన. మనకి శంకరులు అంటున్నారు, బాహ్యం అభ్యంతరం అర్చనం బహువిధం కుర్వంతః మానవాః. అంటే బాహ్యము బయట అర్చనం అంటే ఏమిటి? కాయికం. అంతరం అది కూడా అంతరంగా అంటే మానసికంగా. వాచికంగా ఎలాగూ చేస్తాం, స్తుతి అన్నారు కదా. అందుకని లోపల బయట అంటే కర్మలు ఎప్పుడు 3 విధాలుగా ఉంటాయి: కాయికము, వాచికము, మానసికము. ఈ 3 విధాలుగా స్తుతి అంటే ప్రార్థన చేయడము, అలాగే అర్చన చేయడము, అంతరముగా మానసికంగా కూడా దాన్నే ధ్యానము చేయడము. త్రివిధ కర్మలు కూడా దేన్ని చెయ్యాలి అని అడుగుతున్నాడు. ఎలా చేయాలి, దేన్ని చేయాలి? అలాగే తర్వాత దానిలో అదే మనం చూసాం, కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం స్తువంతా కం కమర్చింద ప్రాప్నుర్మానవ శుభం. ఈ ప్రశ్నలు. తర్వాతది ఏమిటి అంటే, కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః. ఇది ఒక ప్రశ్న. ఏ ధర్మములు అన్ని ధర్మముల కన్నా చాలా గొప్పది? పరమోమతః అని నీ మతములో నీవు కూడా బోళ్ళు అనుష్ఠించావు, తరతరాలు చూసావు, కాపాడుకుంటూ ఉన్నావు. ఆ కృష్ణ పరమాత్మ చేతిలోనే వెళ్ళిపోదామన్న భావన కూడా ఉంది. వెళ్ళిపోయే సమయంలో అదే ధ్యానం చేసుకుంటూ ఉన్నావు. నీవు మాత్రమే చెప్పలే, కృష్ణ పరమాత్మ కూడా దానికి ప్రూఫ్. ఆయనే చెప్పాడు ధ్యానం చేస్తూ, తదేకముగా నన్నే ధ్యానిస్తున్నాడు భీష్మాచార్యుల వారు అని. అందుకు నీ మతము అంటే నీ సమ్మతము ఏమిటి, నీ ఆలోచన ఏమిటి? ఇన్ని శాస్త్రాలు కూడా దీని యొక్క సారము నువ్వు పట్టుకున్నావు కదా, దాన్నే నువ్వు ధ్యానిస్తున్నావు ఈ అంతిమ కాలంలో కూడా. అది ఏమిటో చెప్పవలసినది అని అడుగుతున్నాడు అన్నమాట. అలాగే కిం జపన్ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధనాత్. ఏది జపిస్తే జన్మ సంసారం, ఈ జననశీలము కలిగిన ఈ జీవులందరూ కూడా తరిస్తారు, ఈ సంసారం నుంచి బయటపడతారు. సంసారము అంటే పెళ్ళి చేసుకున్న వాళ్ళని అనుకోకూడదు. సంసారం అంటే అవిద్య, అజ్ఞానము. ఎందుకంటే పెళ్ళి చేసుకున్నావు, నీవే సంసారంలో ఉన్నావు, నేను బ్రహ్మచారిని కాదు అంటే అదొక సంసారం, అంటే అదొక అజ్ఞానం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మాటలు దేనికి వాడుతున్నాము అని. వ్యవహారంలో ఎటో వెళ్ళిపోయాయి ఆ మాటలు, అందుకని అట్లాగా. సంసారం అంటే అవిద్య, అవిద్య అంటే అజ్ఞానము, అజ్ఞానము అంటే నేను ఈ దేహాన్ని అనుకోవడము. అదెందుకు ప్రారంభమైంది? మొట్టమొదట నేను జీవుణ్ణి అనుకుంటున్నాను లోపల. అనుకోవడంతో నేను జీవుణ్ణి అనుకుంటుంటే నేను ఆ జీవుడు అన్న దాన్ని శరీరాదులకి ఆపాదిస్తున్నాను. అప్పుడు నేను కర్తను, నేను భోక్తను అనుకుంటున్నాను. చేసేవాడును నేనే, అనుభవించేవాడు నేనే అనుకుంటున్నాం. కానీ కాదు, కానీ అది అనుకుంటున్నాడు. అనుకుంటే ఏమైంది? దానికి వచ్చే భోక్తృత్వంలో వచ్చే సుఖము దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. సుఖము దుఃఖము ఒకేసారి ఇవ్వండి నేను రెడీగా ఉన్నా అంటే అట్లా ఇచ్చేది కాదు. ఈశ్వరుడు జన్మ జన్మల చక్రంలో తిప్పుతూ ఉంటాడనమాట. అందుకు జన్మలు తీసుకుంటూ ఉంటారు జీవభావన వల్ల. అందుకని అది బయటపడాలి అంటే కిం జపన్ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధనాత్. ఈ జన్మ సంసారం అన్న బంధంలోంచి జంతువులు అంటే పశువులని కాదు, జననము ఉన్నవాళ్ళు వాళ్ళందరూ బయటపడతారు అని ఇవి ప్రశ్నలు అడిగాడనమాట. ఇంత గొప్ప ప్రశ్నలు ఇవన్నీ కూడా చూస్తే ముక్తి గురించే ఉంటాయి, మీకు వేరే ఏదీ లేదు. ఇది భారతంలోనే ఉంది కాబట్టి. అలాగే ఈ జపము అన్నది కూడా మనకి 3 స్థాయిలో చెప్పబడింది. ఉచ్చ స్థాయిలో బయటికి చెప్తూ ఉండే, ఇందాక మనం అన్నట్టు శ్రీరామ జయరామ, అలాగే నమశంకరాయ అలా బయటికి చెప్పే జపము. అలాగే ఉపాంశు పెదవులు మాత్రమే కదుపుతూ చెప్పే ఒక పద్ధతి, అది కొంచెం ఉత్కృష్టమైనది. అలాగే మానసికమైన జపము. 3 ఉత్తమమైనవే. అసలు చెయ్యని వాడి కన్నా ఏదో ఒకటి చేసేవాడు ఎప్పుడు గొప్పవాడే. అందుకని 3 మంచిదే అన్నమాట. ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయాలో అట్లా చేస్తే అది ఉత్తమం. గాయత్రి మంత్రం ఇప్పుడు ఉంది, మేము దాన్ని ఉచ్చంగా చేస్తామండి అని బయటికి చెప్పేది కాదు. మంత్రం అన్నది లోపల చేసుకునేది, దాన్ని మైకుల్లో పెడతాం అనకూడదు. నామాలు చెప్పచ్చు, మళ్ళీ నామానికి దోషం లేదు కాబట్టి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదేమిటండి ఇదంటే ఇటంటారు అటంటే శాస్త్రం అలాగే ఉంటుంది. జాగ్రత్తగా తెలుసుకొనే చెయ్యాలన్నమాట. తెలుసుకొనే చేయమన్నాడు పరమాత్మ కూడా అన్నమాట. శాస్త్రాన్ని తెలుసుకొని చేయమన్నాడు. అందుకని ఈ అజ్ఞానం అన్న సంసారం నుంచి బయటపడేసే ఒక మంచి ఉపాయము చెప్పవలసింది అని పరమాత్మని భీష్మాచార్యుల వారిని పరమాత్మ ఉండగానే ప్రార్థించాడు.
ఆయన గురించే, ఆయన శక్తి వల్లతోనే భీష్ముడు మాట్లాడుతున్నాడు. అంటే పరమాత్మ యొక్క శక్తి మళ్ళీ అభేదం. భీష్ముడు చెప్తున్నాడు అంటే ఒక రకంగా పరమాత్మయే చెప్తున్నాడు, భీష్ముడు అన్న ఉపాధి నుంచి అని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలా ఉంటాయి, విష్ణు సహస్రనామం యొక్క కూర్పు చాలా అందంగా ఉంటుంది. అదన్నీ ఎలాగో మనం చూస్తాము. పైన చూడాలి మనము అంటే దీనిలో దశావతారాల గురించి వర్ణన ఉంటుంది. అందుకే నారసింహ వపుహు అని ఉంటాయి, ఉపేంద్రో వామన ప్రాంశు అలా ఉంటాయి. వామన అవతారం నుంచి రామో విరామో విరజో అంటాం. ఖండ పరశువు అని చెప్పి పరశురాముడు గురించి అనేకములు ఉంటాయి. అట్లాగే సర్వదేవతలు ఉంటాయి. విచిత్రం అంటే స్కంద అలాంటి నామాలు, శివశబ్దం ఉంది దీంట్లో. రుద్రో బహుశిర బబ్రు అని రుద్ర శబ్దం కూడా ఉంది. అట్లాగే మహేంద్రో అని ఉంటాయి, యమశబ్దం ఉంది. అలాగే వసురుద్ర ఆదిత్యుల శబ్దాలు కూడా మనకు కనపడతాయి అన్నమాట, మాటలు అవన్నీ కూడా. అంటే అన్ని దేవతలు కిమేకం అన్నారు కదా, అన్ని దేవతల యొక్క రూపము ఈ నారాయణమూర్తియే అని తెలుసుకోవాలి మనం. మళ్ళీ వాళ్ళు మాకు సంబంధించిన దేవతలు కాదండి అని అనకూడదు. వేరే రూపంలో భాషించిన నా స్వామియే ఇక్కడున్నాడు అని రావాలి. అదే ఎదిగినట్టు భక్తిలో. వృక్షాలు ఔదుంబరో అశ్వత్థ ఇలాంటి వృక్షాలు ఉంటాయి. జంతువులు గురించి కూడా ఉంటాయి అన్నమాట. హంస గురించి, వృషభం గురించి ఇలాంటివన్నీ కూడా మనకు కనపడతా ఉంటాయి అన్నమాట. నంది ఇలా అన్నీ కూడా కనపడతాయి. ఇవన్నీ ఎప్పుడైనా చూద్దాం, వచ్చినప్పుడు ప్రత్యేకంగా చూద్దాం. ప్రస్తుతానికి అటు దృష్టి కాకుండా ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుందాం. రేపు ఇవాళ మీరు పారాయణ చేసేటప్పుడు స్ఫురిస్తూ ఉంటాయి. ఇక్కడ రామావతారం గురించి చెప్పబడింది అనమాట, ఇక్కడ మత్స్యావతారం, ఉపేంద్రుడు అని ఉంది, వామనుడు గురించి చెప్పారు అని మనకు తెలుస్తూ ఉంటే కొంత శ్రద్ధ పెరుగుతూ ఉంటుందన్నమాట. అర్ధ విచారణ అందుకు చేయాలన్నమాట అని చేస్తూ ఇవాళ ఇంకో 15 నిమిషాల సమయం కాబట్టి కొంత మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రేపు విస్తారంగా ఆ సమాధానాలు భీష్మాచార్యులు వారు ఎలా చెప్పారు అన్నది కూడా పూర్తి చేద్దాం. తర్వాత పూర్తి చేసి నామాల్లోకి ప్రవేశిద్దాం రేపు. ఇవాళ శ్రీ భీష్మ ఉవాచ ఈ 6 ప్రశ్నలు అడిగాడు. ఈ 6 ప్రశ్నలు గుర్తుండాలి. ఈ 6 ప్రశ్నలు మనకి ఉంటే మనము ఉత్తమమైన సాధకులము. అప్పుడు విష్ణు సహస్రనామం మనకి జ్ఞానాన్నే ఇస్తుంది. అసలు అలాంటి ప్రశ్నలు ఉంటాయా అనుకుంటే ముందు ఆ ప్రశ్న ఎలా పుట్టింది అంటే దానికి చిత్తశుద్ధి కావాలి, దానికి సాధన కావాలి, దానికి చక్కటి సదాచారము కావాలి. ఆచార్య ప్రభువో ధర్మస్య ప్రభురచ్యుత. ఆచరణ లేనిది అచ్యుతుడు పైకి లేవనెత్తాడు మనల్ని. కానీ ఆచరణ ఉండి తీరవలసిందే. సదాచారంతో చిత్తశుద్ధితో ఉంటే ఇలాంటి జ్ఞానసమ్మతమైన ప్రశ్నలు తలెత్తుతాయి. దాని బదులు వచ్చేదేమిటి, జ్ఞానమే వస్తుందన్నమాట. అంటే ఏం చెప్తున్నాడు భీష్మాచార్యులు వారు అన్నది చూస్తే శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత. అది భక్తుడిని మాట్లాడవయ్యా భగవంతుడు అంటే మొట్టమొదటి ఇలాంటి విశేషణాలు వేస్తారు. జగత్ప్రభుం, జగత్ అక్కడ విశ్వం, చూసారా అవే వస్తాయన్నమాట. ఆయనే చెప్తాడు అది కూడా మళ్ళీ. జగత్ ప్రభుం, జగత్ అంతటికీ కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. జగత్ అంటే ఏమిటి అంటే జంగములు, స్థావర జంగములు, కదిలేవి కదలనవి. మనుషులు మాత్రమే కాదు, అన్నిటికీ వాటికి ఆ ఎరుక ఉండకపోవచ్చు. అయ్యో ఒక దేవుడు అంటూ ఉన్నాడు, ఈశ్వరుడు అంటూ ఉన్నాడు అని ఎరుక ఉండకపోవచ్చు. కానీ వాటికి కూడా ప్రభువు ఆయనే. జగత్తుకి వెళ్ళి వచ్చేది జాయతే గచ్చతే అన్నమాట. వెళ్ళి వచ్చే స్థావర జంగములన్నిటికి కూడా ప్రభువు అంటే ఈశ్వరుడు, నియమించేవాడు. ఎవరికైతే శక్తి ఉంటుందో ఆయనే. అంటే సృష్టి స్థితి లయకారకుడు ఆయనే. త్రిమూర్త్యాత్మకుడు ఆయన. ఎవరు? దేవదేవం. మళ్ళీ గబుక్కున్న త్రిమూర్తుల్లో ఒకడు అనుకుంటాము, దేవతలకి దేవుడు. దేవదేవం అంటే సగుణ సాగార పరబ్రహ్మము. ఆయన కింద ఆయన నియమించిన వాళ్ళు త్రిమూర్తులు అన్నమాట. విష్ణువే మళ్ళీ బ్రహ్మ విష్ణు రుద్రులను చేశాడు. ఆయన యొక్క అంశతో మళ్ళీ ఆ విష్ణు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే ఆదిత్యులలో ఫలానా వాడిని నేను, వసువులలో ఫలానా వాడిని అంటే ఆయన శక్తి అన్నిట్లో మళ్ళీ వ్యాపించి ఉంటుందన్నమాట. ఆయన తప్ప ఏదీ లేదు. అనంతం పురుషోత్తమం. అనంతము అంటే మనం ఎలా చూస్తాం, అనంతమైనది అన్న మాట ఉంటుంది. అనంతం అంటే అంతము లేనిది, అదే అన్నమాట. సర్వవ్యాపకత్వము. ఆయన ఉన్నాడు అంతే. ఎప్పటి వరకు? కాలపరిమితి, దేశపరిమితి ఆయనకి లేదు. అనంతుడు ఆయన. అనంతం పురుషోత్తమం. పురుషులలో ఉత్తమమైన వాడు, అందరు పురుషులలో చక్కగా ఉండేవాడు. అంటే పురి అంటే శయనే, పురే శయనేతి అంటే శరీరములో చక్కగా ఉండేవాడు ఆయన. లేకపోతే చైతన్యం ఒకటి తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అన్న మాట గుర్తు తెచ్చుకుంటే చాలు. సృష్టించాడు,
చైతన్యం లేదు, సత్తు ఉంది అంతే. అందుకు ఆయన ప్రవేశిస్తే అన్ని చలనత్వాన్ని పొందాయన్నమాట. ఎందుకు చేశాడంటే వాళ్ళ కర్మానుసారంగా ఆయన ఉంటాడు. ఉండిపోవచ్చు కదండి వచ్చిన వాళ్ళంటే, అట్లా ఉండరు కదా. అలాగే ఆయన కూడా స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత. ఈ నామ సహస్రనామములు జపించడంతో చక్కగా పురుషులు, ఇక్కడ పురుష శబ్దం, పైన పురుషోత్తములు, కానీ ఇక్కడ పురుష సతతోత్థిత. పురుషులందరూ కూడా అంటే మగవాళ్ళని కాదు, మళ్ళీ శరీరధారులు అందరూ, వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు. పురుషోత్తముడి వల్లే పురుషులు ఉత్తమములు అవుతూ ఉంటారు. అదే మాట చెప్పింది. సహస్రనామములు అంటే 1000 ఉన్నాయంటే అనంతవాచకం అని ఇందాకే చెప్పుకున్నాం మనం. ఇవన్నీ కూడా ఆయన గుణముల గురించి చెప్తున్నాయి. అన్నీ చెప్పాయా? కొన్ని చెప్పాయి. కొన్ని చెప్తే అన్నీ తెలిసినట్టే. ఇన్ని అర్థం చేసుకో మొట్టమొదట, అంతా అర్థమవుతుంది. కానీ భావన రావాలి. ఇది ఈ ప్రశ్నలో ఏం చెప్తున్నారు అంటే శంకరాచార్యుల వారు అంత చక్కగా రాశారు. ఏమిటంటే 6వ ప్రశ్న ఏదైతే ఉందో, కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్, దానికి సమాధానము ఈ ప్రశ్నలో భీష్మాచార్యులు వారు చెప్పారు. ఏది జపిస్తే అన్నారు కదా, అంటే స్తువన్నామ శాస్త్రేణ, దానికి ఆన్సర్ అదే. నీవు సహస్రనామములు జపిస్తూ ఉండు, అప్పుడు పురుషులు ఉద్ధరింపబడుతూ ఉంటారు, జన్మ సంసారం నుంచి బయటపడతారని 6వ ప్రశ్నకు సమాధానం భీష్మాచార్యులు వారు దీనిలో చెప్పారు అని చెప్పారన్నమాట. తర్వాత తమేవ చార్చ్యాన్నిత్యం భక్త్యా పురుషమవ్యయన్ ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవచ. దాని గురించి ఇంకా విశదీకరిస్తూ 4వ ప్రశ్న ఒకటి ఉంది. ఏమి? ఆ 4వ అర్చన గురించి అడిగాడన్నమాట. కమర్చంత అని. కిమేకం దేవతంలోకే కిం వాప్యేకం పరాయణం స్తువంత కిం, అలాగే కమర్చంత అర్చన, దేన్ని అర్చించాలి? బాహ్యంలో అంతరంలో కూడా, అంటే త్రివిధాలుగా కాయవాంగ్ మనస్సులతో దేన్ని అర్చించాలి అన్నప్పుడు దాని గురించి చెప్తున్నారు భీష్మాచార్యులు వారు. శంకరాచార్యులు చక్కగా మనకి ఇంకా క్లారిటీ ఇస్తున్నారు. ఏమిటంటే తమేవ చార్చ్యాన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం. ఈ అవ్యయమైన పురుషుడు, అవ్యయం అంటే వ్యయము లేదు, శరీరాలకి వ్యయం ఉంటుంది, కానీ అవ్యయుడు ఆయన. శరీరము లేదు కాబట్టి, శరీరం ఉంది, పిల్లలు ఇంత ఉంటారు, పెరుగుతున్నారు, ముసలి వాళ్ళకి తరుగుతుంది, చేతులు కాళ్ళు అవన్నీ కూడా వ్యయం అవుతున్నాయి, కానీ అవ్యయుడు ఆయన. అయ్యో అది కాదండి, ఆయన పరమాత్మ కదా, అంతటా వ్యాపించాడు, మరి తగ్గిపోతాడా ఆయన ఏమన్నా? అలాగేం తగ్గడు. మనం అంటూ ఉంటాం కదా, ఇదొక దుష్టాత్మ, ఇదొక బాధపడే ఆత్మ, ఏమో వాడుతూ ఉంటారు. అలా ఆత్మకి ఆపాదించకూడదు. దేహాన్ని అంటున్నారు ఆత్మభ్రాంతితో, కానీ అలా అనకూడదు అన్నమాట. ఆయన వ్యాపించి ఉన్న పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణమైన పరబ్రహ్మము, ఆ పూర్ణములోంచే సృష్టి అన్నది అంతా కూడా వ్యక్తమైనాడు. వ్యక్తమైనది దానిలోంచి కొంచెం వచ్చింది కాబట్టి ఇది కొంచెమా? కాదు, జీవుడు కూడా పరమాత్మంత శక్తివంతుడే. మరి జీవులుగా పరమాత్మలోంచి కొంత వచ్చింది కాబట్టి అదేమన్నా కొంచెం లోపించిందా? అట్లా కాదు, అది పూర్ణమే అయ్యి ఉంది. అదే అన్నమాట పరబ్రహ్మము. అలా వచ్చాడు పరమాత్మ, తెగకుండా అఖండముగా ఉన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చాయంటే ఇక్కడో ముక్క అక్కడో ముక్క కాదు, అఖండంగా. ఆకాశానికే అఖండత్వం ఉంది. ఆకాశవత్ సర్వగతశ్చ అంటారు. ఆకాశము వలె, ఆకాశములా తెగకుండా ఉన్నాడు. ఇంకా దానిపైన ఉన్నవాడు పరమాత్మ. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆ ఆకాశమే ఆత్మ నుంచి వచ్చింది. ఇంకా ఆత్మ ఎంత గొప్పదో చూడండి. ఆత్మ అన్నా, బ్రహ్మమన్నా, భగవంతుడన్నా, ఈశ్వరుడన్నా, ఇక్కడ కృష్ణ పరమాత్మ అన్న ఒకదాని గురించే మాట్లాడుతున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని అర్చించాలి నిత్యం భక్త్యా. నిత్యము, ఇవాళ చేశాము, ఇవాళ కోట అయిపోయింది, నిత్యం అంటే అర్చన బాహ్యంగా కాసేపు చేయొచ్చు, మననము నిత్యము చేసుకోవచ్చు ఎక్కడున్నా కూడా. అంతేగాని మళ్ళీ జప బ్యాగులు పట్టుకొని రోడ్ల మీద ఎక్కమని కాదు, అది కాయికం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే అనేది, ఆ శాస్త్రం తెలియకపోతే ఇట్లాంటి విపరీతాలు చూస్తూ ఉంటాం మనం. అలా చేయకూడదు. చేసే జపము శ్రద్ధగా చేయండి, మిగతాది మానసికంగా చేయండి. మానసికంగా మనకేమీ రూల్స్ అప్లై కావు కదా. దానికి ఒక జప బ్యాగ్ ఉండాలి, దానికి తులసి మాల ఉండాలి, లేదా రుద్రాక్ష మాల ఉండాలి, అవేమి ఉండవు. మానసికంగా ఎక్కడున్నా కూడా చక్కగా చేసుకోవచ్చు. మనసు యొక్క గొప్పతనమే అది, పరమాత్మ ఇచ్చిందే అందుకనే మానసికంగా ఎలాగన్నా ఎక్కడన్నా చేసుకోవచ్చు. రోడ్డు మీద ఉన్నాము, కంపల్సరీ మనం ఈ సెటప్ గెటప్ అన్నీ తీసుకెళ్ళక్కర్లే. ఎవరు మనల్ని ఏమి చూసి గుర్తుపట్టక్కర్లేదు ఫలానా వాళ్ళు వీళ్ళని.
భగవంతుడు గుర్తుపడితే చాలు మనకి. అందుకని భక్తి నిత్యం భక్త్యా అన్నమాట, నిత్యము భక్తితో ఉండాలి. తర్వాత ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ, నిత్యము కూడా భక్తితో ధ్యానము చేసుకుంటూ ఉండాలి. అలాగే అంటే త్రికరణ శుద్ధిగా పూజ చెయ్యాలి అని చెప్తున్నారు, లేదా నామజపము చెయ్యాలి, అర్చన చెయ్యాలి, త్రికరణ శుద్ధిగా చెయ్యాలి అని చెప్తున్నారు అన్నమాట. యజమానస్తమేవచ, యజ్ఞము చేసేవాడిని యజమాని అంటారు. మరి మనము ఎట్లా అంటే మనము ఏదో ఒక యజ్ఞం చేస్తున్నాం. ఏమిటి అంటే ప్రతి వాళ్ళు చెయ్యవలసింది ఇక్కడ ధర్మ సూక్ష్మం. ఇదివరకట్లా పూర్తి యజ్ఞాల్లో నిమగ్నులు కాకపోయినా మనం చేయవలసింది దేవ పితృ ఋషి యజ్ఞములు ఉంటాయి ముఖ్యమైనవి. అంటే దేవతారాధన అవన్నీ చేసుకుంటాం, ఈ నామజపము ఇవన్నీ అన్నమాట. అలాగే ఋషి యజ్ఞము చేయాలి. ఏమిటా ఋషి యజ్ఞం అంటే ఇలాగ ఋషి పరంపరగా వచ్చిన శాస్త్రాన్ని చక్కగా నేర్చుకోవడమే. అలాగే మన గోత్రాన్ని కాపాడుకుంటూ దానిలో వచ్చిన శాస్త్రాన్ని అనుసంధానం చేసుకుంటూ తరతరాలు మనము ఆ శాస్త్రాన్ని నిలబెట్టుకోవాలి మన ఇళ్లల్లో. ఇది ఒక ఋషి యజ్ఞం. అలాగే పితృయజ్ఞం కూడా అంతే, పితృపరంపరగా వచ్చిన ఆ వంశాన్ని దాన్ని కూడా నిలబెట్టుకుంటూ ఉండాలి మనం. అలాగా అంటే ఆస్తులు మాత్రమే కాదు, సాంప్రదాయాన్ని కూడా విచ్ఛేదం కాకుండా ఎక్కడా కూడా ఆ వంశం అన్నది చూసుకోవాలి. వీటితో పాటు మనుష్య యజ్ఞం, సజాతీయులం మనందరం, మన జాతి మనుష్య జాతి. ఇక్కడ మనం భేదాలు చూడకుండా అందరం ఒకటి, అంటే అందరిలో ఉన్నది ఈశ్వర చైతన్యమే. త్వయి మయి చాన్యత్ త్రైకో విష్ణువు, నీలో నాలో కూడా ఉన్నది ఏకో విష్ణువు, ఒక విష్ణువే అన్న జ్ఞానము మనకు వచ్చినప్పుడు, నాలాగనే అవతల వాడికి బాధలు ఉంటాయి అన్నప్పుడు ఎంతో అంత మనకి తోచింది, మనకి ఉన్నది, మనస్ఫూర్తిగా వారికి సహాయం చేస్తే దాన్నే పరోపకారము అంటారు. అది మనుష్య యజ్ఞము. అలాగే ఆఖరిది భూత యజ్ఞము. అవి విజాతీయవి మనతో ఉన్నాయి, ఏ పక్షులో జంతువులో, వాటిని పరిధిలో వాటిల్ని ఉంచి, అన్నిటిని ఇంట్లో చేర్చుకోకూడదు, దానికి నియమాలు ఉన్నాయి. వాటిని పరిధిలో వాటిని ఉంచుతూ మనకి తోచినంత చేతనంత శక్తితో వాటిని కొంచెం, అవి కూడా భగవత్ స్వరూపమే. ఎలా సచ్చిదానందము వాటిల్లో కూడా ఉందిగా, నామరూపాలు మారే, దేహాలు ఉపాధులు, ఆ దృష్టితో వాటికి కూడా ఎంతో అంత మనకి తోచింది ఇస్తే అది ఉపకారమే అవుతుందన్నమాట. అప్పుడు వీడు యజమాని అవుతాడు. అప్పుడు గృహము అన్నది ఆశ్రమం అవుతుంది. అప్పుడు వాణ్ణి గృహస్థు అనాలి, గృహస్థ ఆశ్రమం అనాలి. లేకపోతే పేర్లుగా మిగిలిపోతాయి. అందుకని అంతగా మనిషి యొక్క జీవనము సదాచారము ఉండాలన్నమాట. ఇంతకేం చెప్తున్నాం, త్రికరణ శుద్ధిగా పరమాత్మను అర్చన చెయ్యాలి, బాహ్యంలో అంతరములో కూడా చేస్తూ ఉండాలి అని భీష్మాచార్యులు వారు చెప్పారు. చెప్తూ తర్వాతది చెప్తున్నారు, అనాధి నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. స్తువంతః కిం అన్నాడు కదా, అంటే మూడవ ప్రశ్నకి సమాధానం. ఎవరిని స్తుతించాలి? స్తుతి అంటే గుణకీర్తన చెయ్యాలి. అంటే ఒకవేళ మీకు తర్వాత నుంచి ఏదైనా నోట్స్ రాసుకుంటే మీ ఇష్టం, రికార్డింగ్ ఒకవేళ వస్తే అప్పుడు రాసుకున్నా మీ ఇష్టం, గుర్తుంటుందన్నా అది కూడా మీ ఇష్టం, ఇబ్బంది పడకండి, జస్ట్ చెప్తున్నాను అంతే. అందుకని స్తుతి దేని చేయాలి అన్నదానికి ప్రశ్న చెప్తున్నాడు. అనాధి నిధనం విష్ణుం, అనాధి నిధనం, అనాది ప్రారంభం, ఎప్పటి నుంచి ఉన్నాడు మీ దేవుడు? అనాది, ఆది లేదా ఆయనకి, ఎందుకంటే ప్రపంచానికి ఆది ఉంది, దానికన్నా ముందు ఉన్నాడు. ఇది పోయిన తర్వాత కూడా ఆయన మాత్రమే ఉంటాడు, సత్త ఆయన, సచ్చిదానందుడు, అనాది. ఆది లేదు కాబట్టి అంతము కూడా ఉండదు. అదేగా నా జాయతే నా మ్రియతే అన్నది, పుట్టుక లేదు కాబట్టి ఆత్మకి చావు లేదు, అనాది కాబట్టి నిధనం లేదు ఆయనకి. ఇది పట్టుకోవాలి మనం. అనాది నిధనం విష్ణుం, అంతటా వ్యాపించినవాడు, ఆయనకి అడ్రస్ ఏం లేదు, అంతటా వ్యాపించి ఉన్నవాడే విష్ణువు. సర్వలోకమహేశ్వరం, సర్వలోకములకి కూడా ఈశ్వరుడు. ప్రతి లోకానికి ఆ ఈశ్వరులు ఉండొచ్చు, కానీ ఆ ఈశ్వరులందరికీ కూడా ఈశ్వరుడు ఈ నారాయణమూర్తి, అది స్వామి. అంటే అనేక బ్రహ్మాండములు ఉండొచ్చు, అనేక ఇంద్రులు ఉంటారు, అనేక బ్రహ్మలు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఈశ్వరుడు మహేశ్వరుడు ఆయన. సరే, మహేశ్వర శబ్దంతో శివుణ్ణి అంటూ ఉంటాం, కానీ తత్వము తెలిసిన భీష్మాచార్యుల వరకు అభేద దృష్టే కాబట్టి నారాయణుడికి కూడా వాడారు మహేశ్వరుడు ఆయన. మహేశ్వరం లోకాధ్యక్షం, లోకానికి అధ్యక్షుడు, అంటే లోకానికి సాక్షికి సాక్షి. లోకంలో ఉన్నాడు, కలిసిపోయాడా అండి, అయ్యో ఈ దుఃఖం అంతా కూడా ఆయనకు అంటుతుందా, కంగారు పడకు. అయ్యో ఇక్కడ లైట్లు పెట్టారు, లోపల పరమాత్మ ఉన్నాడు, ఆయనకు చీకటి ఉందా, లైట్ వేయాలా,
ఈ శరీరానికి చెమట్లు పడుతున్నాయి, మనం ఏసీ వేయాలి ఆయనకు అవసరం లేదు. ఆయన సాక్షి, నిర్గుణుడు, ఆయన నిరాకారుడైన. ఆయనకి నువ్వు లైట్లు ఏం పెడతావు, ఆయనకు ఫ్యాన్ ఏం పెడతాం? ఉపనిషత్తే చెప్పింది కదా, సూర్యుడే ఆయనకి కాంతినివ్వలేడని చెప్పింది. సూర్యుడికే కాంతి ఇచ్చేవాడని చెప్పింది. వాయువు కూడా ఆయన్ని తాకలేదని చెప్పింది. అలాంటిది ఆయనకి నువ్వు సేవ ఏం చేస్తావు అంటే, మూర్తిగా చూసినప్పుడు మనం సేవ చేస్తున్నాం, కానీ ఆ భావంతో యథాశక్తి అంటాం. అందుకే లోకాధ్యక్షుడు సాక్షిభూతంగా ఉన్నాడు. ఇవేవో ఆయనకు అంటుతాయని కంగారు పడద్దు. అంటే భక్తి ఓవర్ అయిపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పడుకునేటప్పుడు అయ్యో మా స్వామి ఉన్నాడా, లైట్ వేద్దాం, ఫ్యాన్ వేద్దాం. ఇక్కడ ఉన్నాడు. ఆయనకు కొంచెం సుఖము, శాంతి, ప్రశాంతత ఇస్తే లౌకిక వ్యవహారాలు లేకుండే అంతకంటే గొప్ప సేవ ఏదీ లేదు ఆయనకి చేసేది. అది చేస్తే చాలు మనకి. లోకాధ్యక్షం కాబట్టి స్తువన్ నిత్యం, ఇది కూడా నిత్యము స్తుతించ యోగ్యుడు ఆయన. ఒకళ్ళు ఉన్నారు, ఆయన సభకు పిలిచాం కాబట్టి 10 నిమిషాలు స్తుతిస్తాం, లేదా ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన స్తుతిస్తాం, లేదా ఆయనకేదో సభ కాబట్టి ఆయనకు అలా కాదు, నిత్యము స్తుతించేవాడు. ఎందుకు? మహేశ్వరుడు ఆయన. నిత్యము గుణగణాలన్నీ కూడా ఆయనకి స్తుతే అన్నమాట. అంత గొప్పవాడు ఆయన. సర్వ దుఃఖాదిగో భవేత్, సర్వ దుఃఖముల్ని కూడా అధిగమించే ఒక శక్తి మనకి ఇవ్వగలడు. ఆయనకి దుఃఖం ఎట్లాగూ లేదు. ఎందుకు? సుఖస్వరూపుడు ఆయన, సత్యచిత్ ఆనందుడు ఆయన. ఆయన్ని పట్టుకుంటే మనకి దుఃఖం ఉండదు. ఏది ఎవరి దగ్గర ఉందో అది వెళ్తే అది ఆయన ఇస్తాడు. పూర్తి ఆనందమయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన్ని ఆ దృష్టితోనే చూసినప్పుడు ఆనందమే ఇస్తాడు మనకి. ఆనందో బ్రహ్మేతి వ్యజానయాత్, ఆనంద స్వరూపుడే అని తెలుసుకో. ఇక వేరే ఏం అవసరం లేదు తెలుసుకోవడం. ఆ ఆనంద స్వరూపుడుగానే పరమాత్మను తెలుసుకో అని ఆ స్తుతి ఆయననే చెయ్యాలి. ఈ గుణగుణాలున్న పరమాత్మ అని చెప్పాడు. తరువాత దాని విషయాన్ని కొనసాగిస్తూ మళ్ళీ చెప్తున్నాడు. స్తుతి కదా, అందుకని ఇంకోసారి కూడా చెప్తున్నాడు ఇంకో విధంగా కూడా. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాదం మహద్భుతం సర్వభూత భవోద్భవం అని. బ్రహ్మణ్యం అంటే చక్కటి సృష్టి స్థితి లయలు, అంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారికే బ్రహ్మ. ఆయన బ్రహ్మ సృష్టికర్త. ఎందుకు బ్రహ్మ అంటున్నావు? ఆయన ఆదిగా ఉన్నాడు, సృష్టి చేస్తాడు. కానీ ఈయనెవరు? ఆ సృష్టికర్తకి సృష్టికర్తేనా, బ్రహ్మణ్యం ఆయన. అలాగే బ్రహ్మ శబ్దంతో మనకి బ్రహ్మ అంటే బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు, తపస్సు, అలాగే వేదములు, సర్వధర్మములు కూడా చెప్పబడ్డాయి. వీటిలన్నిటికీ అధిష్టానము ఆదిస్వరూపుడైన వాడు కాబట్టి బ్రహ్మణ్యం అన్న శబ్దము పరమాత్మకి చెందుతుంది. సర్వధర్మజ్ఞం లోకానాం, బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం. ఇందాక చెప్పిన వేదాంగములు అన్న విద్యలు, 14 భువనములు, సర్వలోకములు అన్నిటి అందు కూడా కీర్తించడానికి యోగ్యుడు ఎవరున్నారు? లేదా ఇవన్నీ కూడా దేన్ని స్తుతిస్తున్నాయి, దేని గురించి చెప్తున్నాయి? ఇన్ని వేదాలు ఉన్నాయి ఎందుకండి? ఇన్ని పరమాత్మను తెలుసుకోవడానికి మాత్రమే. ఇన్ని ఉపనిషత్తులు అది కూడా పరమాత్మ గురించే. పురాణాలు అది పరమాత్మ గురించే. స్తోత్రవాంగ్మయం అది కూడా పరమాత్మ గురించే. అది అన్నమాట. కిమేకం దైవతం లోకే అంటే అది అన్నమాట. అందుకని సర్వలోకములలో కూడా కీర్తివర్ధనం. ఎవరిని కీర్తిస్తే, ఇప్పుడు ఫలానా వాళ్ళు ఉన్నారు, వాడు ఏదో అధికారంలో ఉన్నాడు, నువ్వు రాజువి, చంద్రుడివి, ఇది ఏదో అంటాం. మాటలుగానే మిగులుతాయి అవి. కానీ ఇదే మాటలు పరమాత్మకి చెప్పినప్పుడు గుణములు అయిపోతాయి. సహజమైన గుణాలు, స్వాభావికమైన గుణాలు, ఆయన నుంచి వేరుగా చేయలేని గుణాలు అవుతున్నాయి. అది అన్నమాట అక్కడ విచిత్రం అన్నమాట. అందుకని అది లోకానాం కీర్తివర్ధనం. లోకనాథం, ఆయన లోకాలన్నిటికీ నాథుడు. అందుకనే ఆయన్ని కీర్తిస్తున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ఆయన అంటే భయము వీళ్ళకి. భీషాదేతి వాతఃపవన అని చెప్పి సూర్యుడు, ఈ వాయువులు ఇవన్నీ కూడా భయపడతాయి అన్నమాట. ఎందుకు? సూర్యుడు టైంకే వస్తాడు, నేను లేచినా లేవకపోయినా. ఆయనకు ఆ యజమాని ఉన్నాడన్న స్ఫురణ ఉంది, భయపడతాడు ఆయన ఈశ్వరుడికి. గాలి ఎందుకు ఎంత వీచాలో అంత వీచుతుంటే పరమాత్మ యొక్క నియమాలకి భయపడుతూ ఉంటాయి అవన్నీ కూడా. ఇవే కాదు, యముడు భయపడుతూ ఉంటాడు. ఉపనిషత్తులో చెప్తారు, కాలాన్ని మొత్తం ఉపసంహారం చేసేటప్పుడు ప్రపంచాన్ని పరమాత్మకి ఇదంతా భోజనంలాగా ఉంటాయంట. యముడు ఆవకాయ బద్దలాగా ఉంటాడట, నంజుడు పదార్థం అని చెప్పింది ఉపనిషత్తు.
అంటే పరమాత్మ ఎలాంటి వాడో ఊహించండి, కనపడడానికి అలా, అందుకే మాయాస్వరూపం, సౌమ్యంగా ఉంటాడు, కానీ ఆయన చేసే పనులు ఇట్లా ఉంటాయన్నమాట. ఆయన విరాట్ రూపం ఇలాగే ఉంటుంది. మీరు భగవద్గీతలో ఒకసారి చూడండి, అలా ఉంటాడు ఆయన. నంజుడు పదార్థం యముడే అయ్యా, అంటే కాలము కూడా ఆయన వశములో ఉన్నవాడు. కాళాతీతుడు, గుణాతీతుడు, సర్వాతీతుడు. ఇవే మాటలు అమ్మవారిని చెబుతాం, కాళాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అంటున్నాం. అంతే. యా ఉమా సా స్వయం విష్ణు, ఒకటే తత్వము. లోకనాథం మహద్భుతం, ఈ పంచభూతముల కన్నా పైన ఉన్నవాడు, దాని ఉత్పత్తి కారణము, అలాగే లయ కారణము కూడా. ఇవన్నీ తర్వాత ఆయనలోనే కలిసిపోతాయి. మహద్భుతమైన, మహత్ అన్నప్పుడే చాలా గొప్పది, వర్ణాతీతం, వర్ణనాతీతం, చెప్పలేం. మన పంచభూతాల్లో చూసినప్పుడు కూడా మూడు భూతాలు కనపడతాయి, భూమి, నీరు, అలాగే అగ్ని కనపడుతున్నాయి, కొంచెం అంటే తెలుసుకోగలుగుతున్నాం, ఇంద్రియ గోచరం. వాయువు స్పర్శ మాత్రమే, చూడలేం. ఆకాశము స్పర్శ కూడా ఉండదు, అది ఉంది అని నమ్మాలి. ఎందుకు? దాని యొక్క ఉనికితో ఈ భూతాలన్నీ ఉన్నాయి కాబట్టి, దాని నుంచి వచ్చిందని వేద ప్రమాణం కూడా కాబట్టి. దానికన్నా పైన ఉన్నవాడు మరి వాయువు, అందుకే ఆకాశవత్ అన్నారు. ఆకాశము వలె పరమాత్మ ఉన్నాడు. ఆకాశమే అనొచ్చుగా, అన్నారు. ఎందుకంటే ఆకాశముకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అంతే కదా. ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అంటే అది కూడా వెళ్ళిపోయే టైం ఒకటి ఉంది. ఆత్మలోకి, పరమాత్మలోకి, బ్రహ్మములోకి. కానీ పరమాత్మకి కాలాతీతుడు. అంటే ఆకాశానికి దేశము అన్న భేదము లేదు, అఖండముగా ఉంది. ఆత్మకి కాలము కూడా, దేశకాలములకు కూడా అతీతముగా ఉన్నవాడు పరమాత్మ. అందుకే మహద్భూతం అన్నమాట ఆయన. సర్వభూత భవోద్భవం, సర్వభూతములు, సర్వప్రాణములు అన్నిటికీ కూడా కారణము అయి ఉన్నవాడు అని ఇవాళకి ఇక్కడతో 3వ ప్రశ్న కూడా సమాధానం చెప్పాడు తెలుసుకుంటూ, రేపు మళ్ళీ యథాతథంగా 6:30కి మనం కలుద్దాము. తర్వాత ఏ ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పాడో చూసి మొదట కొన్ని నామాలన్నా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అట్లా అన్నాను అంటే, విశ్వము విష్ణు అన్న